దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక ప్రశ్న. పుస్తకాలు తిరగేయొద్దు, పుస్తకాలు తిరగేసి చూడొద్దు. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రశ్న. పోయిన వారం ఏ వాక్యం చెప్పాను? యెహోవా నా అంతమెట్లున్నది తెలుసుకొనగోరుచున్నాను అనే అంశం ద్వారా గతించిన వారం ప్రభు మనతో మాట్లాడారు. ఆ వాక్యం ద్వారా మీలో ఎంతమంది బలపడ్డారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా బలపరచబడ్డాను. గతించిన వారం ప్రభు మాట్లాడిన మాటల ద్వారా నేను చాలా బలపరచబడ్డాను. అంతేకాదు, నంతము గురించి నేను కూడా ఆలోచించుకున్నాను. మరింతగా దేవుని యందు నా హృదయంలో ఒక భయం అనేది కలిగింది. నిజమే కదా? మన అంతం ఎలా ఉంటుందో మనం తెలుసుకోకపోతే భయం లేకుండానే జీవిస్తాం, జాగ్రత్త పడకుండానే జీవిస్తాం. మన అంతం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుందని దావీదు మాట్లాడిన అదే మాట కొంచెం కింద లైను ఈ ఉదయం మనం ధ్యానం చేద్దాం. రండి, కీర్తన గ్రంథం 39వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 39:4. యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. చాలండి. గతించిన వారం మనం ధ్యానం చేసిన మాట యెహోవా నా అంతం ఎట్లుంటుంది. ఈ వారం మరొక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దావీదు అంటాడు, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. భక్తులు దేవునితో చేసిన సంభాషణలో వారి భావమును గనుక మనం ధ్యానం చేస్తే చాలా ఆత్మ సంబంధమైన విషయాలు మనం గ్రహించగలుగుతాం. దావీదు ప్రభా ఫైనల్గా ఫైనాన్షియల్గా నేను ఎలా ఉంటాను అని అడగలేదు. దావీదు అంటాడు, ఆత్మీయంగా చివరిలో నా అంతం ఎలా ఉండబోతుంది అని అడిగాడు. రెండవది అతడు అడిగిన ఇంకొక విషయం ఏంటంటే, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలియజేయి, నాకు తెలుపు. నా దినముల ప్రమాణము నాకు తెలుపు, నా అంతము నాకు చెప్పు, నా దినముల ప్రమాణము కూడా నాకు చెప్పు. అంటే నా అంతం ఎలా ఉండబోతుందో చెప్పు, అదే సమయంలో నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా చెప్పు. నాకు నా దినముల ప్రమాణం ఎంత, ఏ రోజున చచ్చిపోతానో చెప్పు. నాకు నా చివరి దినం ఎప్పుడు, నేను ఎన్ని దినాలు బ్రతుకుతానో, 100 దినాలు బ్రతుకుతానా, ఇంకొక దినమే బ్రతుకుతానా, లేదంటే ఇంకొక 10 సంవత్సరాలు బ్రతుకుతానా, ఎన్ని రోజులు బ్రతుకుతాను నాకు చెప్పు. ఎందుకని దావీదుకి తన అంతం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది. దావీదుకి అతడు ఎన్ని దినాలు బ్రతుకుతాడో కూడా తెలుసుకోవాలని ఉంది. నిజమే, మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకని ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకు తెలియనప్పుడు మనకి సిద్ధపాటు అనేది ఉండదు. సిద్ధపాటు అనేది మనకు ఉండాలంటే మనం ఎన్ని దినాలు బ్రతుకుతామో సిద్ధపాటు అనేది మనకుంటే ఎన్ని దినములు బ్రతుకుతున్నామో వాటిని దృష్టిలో పెట్టుకుని, అమ్మో దగ్గరికి వచ్చేస్తున్నాం కదా, దినాలు వెళ్ళిపోతున్నాయి కదా, ఆ దినం వచ్చేస్తుంది కదా, నా వయసు మీరిపోతుంది కదా, చాలా రోజులు గట్టించిపోయినాయి కదా, ఇక కొన్ని దినాలే ఉన్నాయి కదా అని సిద్ధపడతాం. రైల్వే స్టేషన్లో ఉన్నాం, తుని రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఈలోపు అనౌన్స్మెంట్ ఏమనంటే, మరి కొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ మీదకి పలానా ట్రైన్ రాబోతుంది, పలానా నెంబర్ కలిగిన ట్రైన్ రాబోతుంది, ప్రయాణికులు గుర్తించగలరు అని ఒక ఇంటిమేట్ ఇస్తారు, ఒక అనౌన్స్మెంట్. ఆ అనౌన్స్మెంట్ వినగానే
వినబడగానే, చెవున పడగానే ప్రయాణికుల యొక్క కదలికలు ఎలా ఉంటాయి? అనౌన్స్మెంట్ వినబడుతున్నప్పుడు ఎవడైనా క్యారేజీ బాక్స్ ఓపెన్ చేసి అన్నం తింటాడా? అలా తినేవాడిని ఏమంటాం మనం? నీకు ఎంత పైచ్యూరా నీకా? అక్కడ ట్రైన్ వచ్చేస్తా ఉంటే తింటావా నువ్వు ఇక్కడ? అయితే నువ్వు ఆగిపో, మేము ఎక్కేస్తాంలే. ఎవడైనా ట్రైన్ వచ్చే టైంకి వస్తుందా అనౌన్స్మెంట్ విని తలగడేసుకుని పడుకుంటాడు అక్కడ? వెంటనే అనౌన్స్మెంట్ వినబడగానే సిద్ధపాటు. లగేజీలు ఎక్కడున్నాయి? ఇన్ని లగేజీలు ఉన్నాయి. ఇండికేటర్ ఎక్కడొచ్చింది? D1 D2 ఏంటి, ఏమొచ్చింది? B1 B2 A1 A2 లేదా జనరల్ బోగీలా? ఎక్కడెక్కాలి? మన ఎక్కాల్సినటువంటి ఆ ఇండికేటర్ ఎక్కడుంది? అక్కడికి వెళ్ళిపోయి ఆ ట్రైన్ కోసం అని ఎదురు చూస్తాం. సిద్ధపాటు. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నా దినముల పరిమాణము లెక్కించుట నాకు నేర్పించు. నా దినముల పరిమాణం ఎంతో నాకు చెప్పు. ఎన్ని దినాలు నేను బ్రతుకుతాను? ఇంకా నాకు తెలియాలి. 100 దినాలా? 10 దినాలు బ్రతుకుతానా? నా దినముల పరిమాణము నాకు చెప్పు. అందుకే మోషే కూడా ఇదే మాట మాట్లాడతాడు. చూడండి, కీర్తన 90వ కీర్తన 12వ వచనం. 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చూడండి, భక్తులందరూ అడిగారు ఏమని? మా దినముల ప్రమాణం ఎంతో మాకు చెప్పు, మా దినములు లెక్కించుట మాకు చెప్పు. భక్తులందరూ అడిగిన వాళ్ళే. ఎందుకు అడిగారంటే ఏమో ఆ దినము ఎప్పుడో, మేము బ్రతికే దినాలెన్నో మాకు తెలియకపోతే మేము సిద్ధపడమేమో. పుట్టినరోజు ఈ నెలలోనే అని తెలియగానే మనం సిద్ధపడిపోతాం. దానికి సిద్ధపాటు ఉంటుంది. పెళ్ళి పలానా తారీఖు అనగానే సిద్ధపడిపోతాం. మా అమ్మగారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముందు రోజే ఫోన్ చేస్తాను. మమ్మీ అని సర్దుకున్నావా? మా అమ్మగారు అంటారా, పెట్టేశాను బాబా, మీకు తేవాల్సిన పచ్చడి పెట్టేశాను, మీకు తేవాల్సిన కూర వండేశాను, అది తెస్తున్నాను, ఇది తెస్తున్నాను, మీరు నేను ట్రైన్ ఎక్కేసి వచ్చేస్తాను, మీరు అన్నం వండుకోండి, కూర వండొద్దు, నేను పట్టుకొస్తున్నాను, అన్నీ సర్దేసుకున్నాను మమ్మీ, పెట్టేసుకున్నాను, బట్టలు పెట్టుకున్నాను, టంగ్ క్లీనర్ పెట్టుకున్నాను, బ్రష్ పెట్టుకున్నాను, అన్నీ పెట్టేసుకున్నాను. మా అమ్మగారు రేపు ప్రయాణం అంటే ఈరోజు సిద్ధపడిపోతారు, బ్యాగ్ అంతా రెడీ చేసేసుకుంటారు. ఎందుకని? బయలుదేరవలసిన దినము తెలుసు కాబట్టి. బయలుదేరవలసిన దినము తెలియకపోతే సిద్ధపాటు ఉండదు. నేటి దినాల్లో మన దినములు మనం లెక్కించుకొనడం చాలా అవసరం. పూర్వము భక్తులు ఎన్ని దినాలు బ్రతికారనేది మనము చాలా టూకీగా లెక్క చెప్పొచ్చు బైబిల్ ఆధారంగా. పూర్వము బైబిల్లో మెతుషెల అనే వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అండి? ఆదికాండం 5వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆదికాండం 5:27. మెతుషెల దినములన్నీ 969 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? మెతుషెల దినములని 969 ఏండ్లు. అప్పుడు అతడు, అంటే దాదాపుగా మన పూర్వీకులు ఇంచుమించు 1000 సంవత్సరాల దగ్గర వరకు బ్రతికేవారు. 900 సంవత్సరాలు, దగ్గర 1000 సంవత్సరాలు బ్రతికేవారు మన పూర్వీకులు. వాళ్ళ దినముల పరిమాణము చాలా పెద్దది, చాలా పెద్దది. ఈరోజు ఈడ్సు కొడితే 100 సంవత్సరాలు బ్రతికితే గగనం గొప్ప. 100 సంవత్సరాలు ఎవరైనా బ్రతికితే ఈ రోజుల్లో ఎన్ని బయలుదేరిపోతారు. ఈ న్యూస్ ఛానల్లో ఇలా అందరూ కూడా న్యూస్ ఛానల్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మామ నువ్వేం తింటా,
నీకు ఇంత ఆరోగ్యం ఎలా వచ్చేసింది? ఏం తింటాను బాబా, మాకు ఎప్పుడు ఆ గింజన్నమే, గింజన్నంలోనే ఉంది బలం. ఇప్పుడు మినపట్టు, పెసరట్టు, బాంఛాలు, పూరీలు, ఇంట్లో వేసిన టిఫిన్ తినరు కానీ నాకు అక్కడ మినపట్టే కావాలి, నాకు అక్కడ పూరియే కావాలి. నేను తిన్న అన్నమేంటి చీఫ్ కానీ, చీఫ్గా ఉన్న అన్నం తింటేనే నువ్వేమవుతావు? ఆరోగ్యం పొందుకుంటా. ఈరోజు అందరూ అలా బయలుదేరిపోతున్నారు. న్యూస్ ఛానల్ వాళ్ళు అందరూ కూడా ఎవరైనా 100 సంవత్సరాలు బ్రతికితే ఇక ఏం తింటావు ఏంటి, అసలు నీ రహస్యం ఏంటి, నీ ఆరోగ్య రహస్యం ఏంటి మాకు చెప్పు. కానీ అప్పుడు 969 సంవత్సరాలు బ్రతికారు. ఆనాటి కాలంలో చూడండి, నేను మీకు కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం అదే 5వ అధ్యాయంలో నేనే రెఫరెన్స్లు చెప్తూ నేనే చదువుతాను, మీరు వాటిని ఒకసారి దృష్టి పెట్టండి. అదే 5వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు ఆదాము 930 ఏండ్లు బ్రతికాడు. ఆ తర్వాత అదే అధ్యాయం 8వ వచనంలో షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అదే అధ్యాయం 11వ వచనంలో ఏనోషు దినములని 905 ఏండ్లు. ఆ తర్వాత అదే అధ్యాయము 14వ వచనంలో కేయినాను బ్రతికి దినములన్నీ 910 ఏండ్లు. 20వ వచనంలో ఏరేదు దినములన్నీ 960 ఏండ్లు. అంటే ఆనాటి దినాల్లో అందరు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 900 సంవత్సరాలు, దగ్గర 1000 సంవత్సరాలు బ్రతికారు. వారి దినముల పరిమాణము చాలా పెద్దది, చాలా ఎక్కువ కాలం బ్రతికారు, ఎక్కువ దినాలు బ్రతికారు వాళ్ళు. అయితే జనులు చేసిన పాపమును బట్టి, మనుషుల అపరాధములను బట్టి వారి ఆయుష్ అనేది తరిగిపోయింది. తరిగిపోయి దేవుడు అన్నాడు. ఒకేసారి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎప్పుడూ వాదించదు, వారు అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120. ఈరోజు మన దినముల పరిమాణం ఎంతో మనం తెలుసుకోవాలి. 900 సంవత్సరాలు బ్రతికే మనిషి, దాదాపుగా 1000 సంవత్సరాలు ఆరోగ్యముగా బ్రతికే వ్యక్తి, దీర్ఘాయువు కలిగి చిరాయువు కలిగి బ్రతకవలసినటువంటి వ్యక్తి, మరణము లేకుండా, రోగాలు లేకుండా, తక్కువ వయసులోనే ఎలాంటి బలహీనత లేకుండా ఎంతో ఆరోగ్యవంతముగా బ్రతకాల్సినటువంటి మనిషి ఒకేసారి తన ఆయుష్ ఎంతగా తగ్గిపోవడానికి కారణం అయ్యాడంటే 120 సంవత్సరాలు. 900 సంవత్సరాలు ఎక్కడ, 120 ఎక్కడ? మనిషి చేసిన పాపమును బట్టి, మనిషి యొక్క అక్రమమును బట్టి, మనిషి యొక్క తిరుగుబాటు జీవితాన్ని బట్టి అతని ఆయుష్ ఒకేసారి 120 సంవత్సరాలకు పడిపోయింది. ఎంత దారుణం! 500 కూడా కాదు. ప్రభు అన్నారు వారి వయసు 120 సంవత్సరాలే, 120 సంవత్సరాలే. అయినా మనిషి ఆయుష్ తగ్గిపోయినా, రే మన ఆయుష్ చాలా చిన్నది కదా, 120 సంవత్సరాలే మనం బ్రతుకుతాం కదా, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, భక్తి కలిగి జీవించాలి, యథార్థంగా జీవించాలి, మన ఆయుష్ చాలా చిన్నది, మన జీవితం చాలా చిన్నది, మన దినముల పరిమాణము చాలా చిన్నది అని చెప్పి జాగ్రత్తగా బ్రతకాలా? బ్రతకలేదు. ఇశ్రాయేలీయుల కాలములో ప్రజలు ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా జీవిస్తూ దేవునికి విరోధముగా బ్రతికి, దేవునికి వ్యతిరేకమైన ఏ హేయమైన కార్యములు చేస్తూ ఇష్టానుసారంగా జీవించారు. ఆ టైంలో మోషేతో దేవుడు చెప్పాడు, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమైతే 80 సంవత్సరములు. ఇంకా అయినా సరే వాటి వైభవము ఆయాసమే. 900 సంవత్సరాలు బ్రతికే మనిషి ఆయుష్ 120 సంవత్సరాలు పడిపోతే, 120 సంవత్సరాలు బ్రతికే మనిషి ఆయుష్ మోషే కాలంకి వచ్చేసరికి ఎంత అయిపోయిందండి? 70, 80. అందుకే మోషే అంటాడు, అయ్యా మా ఆయుష్కాలము 70,
గట్టిగా కొడితే 80. అది కూడా డిగిడిగిలాడి బండే. డిగిడిగిలాడి బండే. పికప్ లేదు, హార్స్ పవర్ లేదు, జోష్ లేదు, ఆ సత్తువు లేదు, ఆనాటి ఆ యొక్క బలం లేదు, ఆనాటి ఆ ఆరోగ్యం లేదు, ఆనాటి సత్తువు లేదు. 70 అధిక బలం ఉంటే 80. అంటే మనిషి ఆయుష్ ఎంతగా తరిగిపోయిందో చూడండి. ఇప్పుడు లెక్కల ప్రకారం కాదు, ఇప్పుడు లెక్కలు మళ్ళీ చెప్తా. ఇప్పుడు లెక్కలు నేను చెప్తాను. ఇప్పుడు మోసే కాలంలో లెక్కలు ఇవి. ఏది 70, 80 మోసే కాలంలో లెక్కలు. ఈ కాలంలో లెక్కలు నేను చెప్తాను ఈసారి. ఇప్పుడు నేను చెప్తాను, వాక్యంలో నుంచి మీకు తెలియజేస్తాను ఇప్పుడు లెక్కలు ఏంటో. అప్పుడు కాలంలో లెక్కలంతా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. మోసే కాలంలో సంగతి చెప్తున్నా. ఒక మనిషి ఇప్పుడు కాలంలో ఒకవేళ మనిషి 80 సంవత్సరాలు బ్రతికితే, 80 సంవత్సరాలు బ్రతికితే ప్రతి సంవత్సరంలో 365 రోజుల కింద లెక్కేసి 80 × 365 వేస్తే 29,200 రోజులు బ్రతుకుతాడు మనిషి. ఈరోజు ఒకవేళ ఎవరైనా బ్రతికితే చెప్తున్నా, ఒకవేళ ఎవరైనా బ్రతికితే ఎన్ని దినాలు? 29,200 దినాలు. వేలే లక్షలు కాదు. లక్షాధికారులు ఉంటున్నారు కానీ 1,00,000 దినాలు బ్రతకరు. కోటీశ్వరులు ఉన్నారు కానీ 1,00,00,000 రోజులు బ్రతకరు. మన ఆయుష్ ఎలా తగ్గిపోయిందో తెలుసా? 29,200 దినాలే. 29,200 దినాలే. మామూలుగా ఆ లెక్కలతో లెక్క కట్టుకోకూడదు, కానీ నేను మామూలుగా లెక్క కట్టుకున్నా నా వయసును బట్టి. ఒకవేళ ప్రభా నేను 80 బతికాను అనుకో, ఇప్పుడు ఆగస్టు వస్తే 30 వచ్చేస్తాయి నాకు. ఎన్నో చేస్తే 30 వచ్చేస్తాయి. 30 వచ్చేసినాయి అంటే ఇప్పటికే నా జీవితంలో ఎన్ని రోజులు అయిపోయినాయి అంటే 10,950 రోజులు అయిపోయినాయి. ఎన్ని రోజులు అయిపోయినాయి? ఇంకా నాకు మిగిలిన సంవత్సరాలు ఏంటంటే 18,250. 29,080 సంవత్సరాలు లెక్కేసుకుంటే 29,200కి ఇప్పుడు ఇక నాకు ఉన్న రోజులు ఏంటో తెలుసా? 18,000. 29 నుంచి ఎక్కడికొచ్చేసింది ఇప్పుడు? 18,250 రోజులే ఉంది ఇంకా నాకు సుమారుగా. అంటే మామూలుగా 80 సంవత్సరాల కింద లెక్కేసుకుంటే. అందుకే దావీదు అంటాడు, నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలియచేయి, ఎన్ని దినాలు నేను బ్రతుకుతానో నాకు తెలియచేయి అని అడుగుతూ అక్కడే అతడే సమాధానం మాట్లాడతాడు. చూడండి 39వ కీర్తన, 39వ కీర్తన 5వ వచనం. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. చివరికి ఏమన్నాడు? నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేశావు. ఎంత చేశాడంటండి? బెత్తి అంటే ఎంత అని నాకు తెలియదు. గొర్రె తోక బెత్తిడే అని అంటారు, అవునా కదా? మా తాతగారు ఎక్కువ చెప్పేవారు ప్రసంగాల్లో, గొర్రె తోక అది బెత్తిడే, ఎంత ఊపినా ఇలాగే అంటది అనేవారు మా తాతగారు. ఎక్కువ ప్రసంగాలు చెప్తూ ఉండేవారు. గొర్రె తోక బెత్తిడే. 120 సంవత్సరాలు ఆయుష్ కలిగి బ్రతకాల్సిన వ్యక్తి 70-80కి వచ్చేసాడు. అందుకే దావీదు అంటాడు, నా ఆయుష్ కాలము బెత్తిడంత చేసేసావు నాయనా, నువ్వు దీర్ఘాయువు కలిగి బ్రతకవలసిన నేను, ఎక్కువ దినాలు బ్రతకాల్సిన నేను, బహుకాలము బ్రతకాల్సిన నేను, నా ఆయుష్ తగ్గిపోయింది, బెత్తిడంతగా చేసేసావు. అందుకే అంటాడు, నా దినముల పరిమాణం ఎంతైనది నాకు తెలియచేయి, నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలియచేయి. ఈ రోజున మన దినముల పరిమాణం ఎంతో తెలుసా? చూడండి లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనం. లూకాసు వార్త 12:40. మీరు అనుకొనని గడియలో
మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా మీరు అనుకొనని గడియలో దేవుని రాకడ వస్తుంది. కాబట్టి ఆయన దినం ఎప్పుడో మనకి తెలీదు. కాబట్టి ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. మీకు విషయం చెప్పనా, అప్పుడు 900 సంవత్సరాలు బ్రతుకుతాడు మనిషి అనే గ్యారంటీ ఉంది. ఆ తర్వాత 120 సంవత్సరాలు మనిషి బ్రతుకుతాడు అనేటువంటి నిశ్చయిత ఉంది. మోషే కాలంలో మనిషి 70-80 సంవత్సరాలు బ్రతుకుతాడని నిశ్చయిత ఉంది. ఇప్పుడు ఏ నిశ్చయిత లేదు. ఎందుకో తెలుసా? మీరు అనుకోని గడియలో ఆయన వస్తాడు. మన దినముల పరిమాణం ఎంతో చెప్పనా నేను? క్షణం మాత్రమే. ఎంత? క్షణం. దేవుడు నీకు ఇచ్చిన పరిమాణం ఎంతో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన సమయం ఎంతో తెలుసా? క్షణమే. ఇంకా దినాలు లేవు, ఇంకా సంవత్సరాలు లేవు, ఇంకా యుగాలు లేవు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ రోజున మన దినముల పరిమాణం ఏంటో తెలుసా? ప్రభు రాకడ రేపే రావచ్చు. మన దినముల పరిమాణము క్షణమే. ఈ క్షణమే మనది, మరుక్షణం మనది. భక్తులు ఒక పాట పాడేవారు. గడచిన రోజు మరలి రాదోయి, రేపు నీది కాదు, నేడే నీకు సొంతము. గడచిన రోజు మళ్ళా వచ్చే రోజు మనదే కాదు. నిజం. నేను ఈ మాటలు భయపెట్టడానికి నేను చెప్పట్లా. మన జీవితాలు క్షణభంగురం. ఇంకో భక్తుడు పాడాడు కదా, ఏమని? ఈ జీవితం క్షణభంగురం, గమ్యంబులేని వేదనల వలయం. ఈ జీవితం క్షణభంగురం. కనీసం చప్పట్లు కొట్టైనా సహాయం చేయండి అమ్మా. గమ్యంబులేని వేదనల వలయం. ఏంటి మన జీవితం? క్షణభంగురం. దావీదు అంటాడు, ప్రభా నా దినముల పరిమాణం ఎంతో నాకు చెప్పు. ఒకవేళ ఈ క్షణములోనే మరు క్షణములోనే నేను పోతానా చెప్పు, నేను సిద్ధపడి ఉంటాను. ఈ రోజున మన దినముల పరిమాణము దేవుడు మనకు తెలియజేస్తాడు. ఏంటో తెలుసా? మన దినముల పరిమాణము ఈ క్షణమే, మరు క్షణం మనది కాదు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, చూడండి, మీకు తెలియజేస్తాను. యాకోబు పత్రిక 4:14. యాకోబు పత్రిక 4:14. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది జీవితం. ఇక నిండు 100 ఏళ్ళు బ్రతికే దినాలు కాదు, 900, 1000 సంవత్సరాలు బ్రతికే దినాలు కాదు, 70-80 సంవత్సరాలు బ్రతికే దినాలు కావు. మరేంటో తెలుసా? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివి మన జీవితాలు. ఈ క్షణమే నీది, మరు క్షణము నీది కాదు, నాది కాదు. మరు క్షణమున ఏమి జరుగుతుందో మనకి తెలీదు. ఈ రోజున మన దినముల పరిమాణం మనం తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? నీ దినముల నీ పరిమాణం నువ్వు తెలుసుకుంటే నువ్వు సిద్ధపడకుండా ఉండలేవు, నువ్వు రెడీ అవ్వకుండా ఉండలేవు. నీ దినముల పరిమాణం ఎంతో నీకు తెలియకే చాలాసార్లు సిద్ధపాటు లేకుండా బ్రతుకుతున్నావు. మనకి సిద్ధపాటు చాలా అవసరం. ఈరోజే దేవుని రాకడ వస్తే నేను సిద్ధంగా ఉన్నానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను వెళ్ళిపోతాను, నేను అన్నీ క్లియర్ చేసుకున్నాను, నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను, ఇక ఎవరి మీద ఎలాంటి విభేదాలు లేవు, ఇక ఏమీ లేదు, ఏ ప్రాబ్లం అంటూ ఏమీ లేదు, ప్రభా నేను రెడీగా ఉన్నానని మీరు ఎవరైనా చెప్పగలరా? దావీదు అంటాడు, దేవా నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలియచేయి.
నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలియజేయి. ఈ రోజున క్రైస్తవుడి దినముల పరిమాణం ఎంత అంటే ఈ క్షణమే, మరు క్షణం మనది కాదు. ఏ దినమున ఏమి జరుగునో ఏ ఒక్కరికి తెలియదు. మనం చూడట్లేదా? సుమారుగా 300 మంది హెలికాప్టర్లో ఫ్లైట్లో వెళ్ళిపోతూ టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాలు 9 నిమిషాలు 10 నిమిషాలు ముగించక ముందే ఫ్లైట్ ఏమైపోయింది? అందులో ఒక వ్యక్తి తప్ప అందరూ ఏమైపోయారు? సజీవ దహనం అయిపోయారు. ఇలా మనం చూస్తే, ఇలా అడుగు వేసి బయటికి వెళ్ళిన వ్యక్తి ఏమవుతున్నాడో ఎవరికి తెలియట్లేదు. కన్ను మూస్తే కాకెత్తికి వెళ్ళిపోయినట్లుగా మనిషి ప్రాణము ఊరికనే ఆవిరైపోతుంది. ఈరోజు నీ దినముల పరిమాణం అందో తెలుసా? ఒక క్షణమే, ఈ క్షణమే, మరు క్షణం ఏమవుతావు నీకు తెలీదు. నేనేమవుతున్నా నాకు తెలియదు. ఎందుకో తెలుసా? మరు క్షణమే దేవుని రాకడ రాబోతుంది. నీ దినముల పరిమాణము నువ్వు తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? అది నువ్వు తెలుసుకోకపోతే నీలో సిద్ధపాటు ఉండదు. క్రైస్తవుడు ఎప్పటికప్పుడే సిద్ధపడి ఉండాలి. రేపు మారుతానులే, రేపు ప్రార్థన చేసుకుంటానులే, రేపు బైబిల్ చదువుకుంటానులే, రేపు మనసు మార్చుకుంటానులే, రేపటి నుంచి పరిశుద్ధంగా జీవిస్తానులే, రేపటి నుంచి సరైపోతానులే, రేపు నీది కాదని వాక్యం చెప్తుంది కదా. ఎప్పటికప్పుడే మనము సిద్ధపడి ఉండాలి. ఏ క్షణమున ఏ మనిషి ఎటు పోతాడో ఏమవుతాడో తెలియనటువంటి దినాల్లో ఉన్నావు. నేను భయపెట్టడానికి నేను చెప్పట్లేదు, బాధపరచడానికి నేను చెప్పట్లేదు. ఎందుకో తెలుసా? ప్రభు ఇదిగో నీకు 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత వస్తానని చెప్పలేదు. నేను దొంగ వలే వస్తానని చెప్పాడు ఆయన. ఇదిగో స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు కలుగుతుందో ఎవరికి తెలియదు, నేను అలా వస్తానని చెప్పాడు ఆయన. ఏ జామున వస్తానో తెలీదు, మధ్యరాత్రి వస్తాను, అర్ధరాత్రి వస్తాను, తెల్లవారు వస్తాను, మిట్ట మధ్యాహ్నం వస్తాను, ఎవరికి తెలియదు. నేను ఇదిగో దొంగ వలే వస్తాను. కాకపోతే వచ్చే ముందు నేను కొన్ని సూచనలు ఇస్తాను. ఆ సూచనలు కూడా జరుగుతున్నాయి భూమి మీద. నేను చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుని రాకడ ఎంతో దూరంగా లేదు, చాలా సమీపంగా ఉంది. చాలా సమీపంగా ఉంది. ప్రభు ఏ రోజు రాకపోతున్నాడు ఎవరికి తెలీదు. ఏమో ఈ రాత్రి దేవుని రాకడ రావచ్చు. నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. నీ దినముల పరిమాణం నువ్వు తెలుసుకొని, దినముల పరిమాణం తెలుసుకున్న నీవు ఆయన రాకకై సిద్ధపడి ఉండాలి. ఒక ఉద్యోగానికి వెళ్ళే వ్యక్తి సిద్ధపడి వెళ్తాడు. ఒక ప్రయాణం చేయడానికి సిద్ధపడిన వ్యక్తి సిద్ధపడి వెళ్తాడు. ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వెళ్ళే వ్యక్తి సిద్ధపడి వెళ్తాడు. లేచినవాడు లేచినట్టు వెళ్ళిపోడు. ప్రతిదానికి ఖచ్చితంగా సిద్ధపాటు. ఒక ఎగ్జామ్ రాయాలంటే దానికి ప్రిపరేషన్ కావాలి, సిద్ధపాటు కావాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే దానికి ప్రిపరేషన్ కావాలి, సిద్ధపాటు కావాలి. మరి దేవుని రాజ్యం చేరడానికి సిద్ధపాటు ఉందా? మనకి సిద్ధపడుతున్నామా? ఏ దినమనైనా వస్తారో మనకి తెలీదు. ఈ క్షణమే మనది, మరో క్షణం మనది కాదు. సిద్ధపడిపోవాలి. ఇంకా హృదయాల్లో ఏమన్నా ద్వేషాలు పెట్టుకున్నా, విభేదాలు పెట్టుకున్నా, లేదా ఇంకా ఏదైనా బలహీనతలున్నా, ఇంకా ఏదో ఒక పాపము చేత కొట్టబడుతున్నా, ప్రతిదీ కూడా క్లియర్ చేసేసుకోవాలి. ఎందుకంటే మరుక్షణం మనది కాదు. దేవుడు చెప్తున్నాడు, అక్కడ రాయబడి ఉంది, మనం చదువుకున్నాం కదా. ఏమని? మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. దేవుడు మనకిచ్చిన టైం ఏంటో తెలుసు? క్షణమే. ఇప్పుడు ఏమైపోవాలి? ఈ క్షణంలో మనం సిద్ధపడాలి. ఉన్న పాటున మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. నేను ఇంకా క్లియర్ చేసుకోవలసినవి ఉన్నాయ్యా, ఇంకా చక్కబెట్టవలసినవి ఉన్నాయి, ఇంకా లావాదేవీలు ఉన్నాయి, ఇంకా అవేమి కాదు. సిద్ధపడి ఉండాలి. ఏమో దేవుడు ఇప్పుడు వస్తాడో, 10 సంవత్సరాల తర్వాత వస్తాడో, ఈ క్షణాన్నే వస్తాడో, మరు క్షణాన్ని వస్తాడో. ఆయన చెప్పాడు కదా, ఆయన టైం చెప్పాడండి. నేను పలానా తారీఖున వస్తానని చెప్పాడు ఆయన. మీకేమన్నా చెప్తే, మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి పోనీ. ఆయన ఏమని చెప్పాడా? పలానా సమయాన్ని వస్తానని ఆయన చెప్పను. నేను దొంగ వలే వస్తాను. ఏ గడి నేను వస్తాను ఎవరికి తెలీదు.
స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లుగా వస్తాను. దేవుడు చాలా తేటగా చెప్పారు. కాబట్టి మన దినముల పరిమాణం మనం తెలుసుకుని సిద్ధపడి ఉండాలి. మన దినముల పరిమాణం మనకు తెలిస్తే మనము ఖచ్చితంగా సిద్ధపడతాం. ఏమవుతాం? సిద్ధపడతాం. అడుగుతున్నాను, సిద్ధపాటు ఉందా? సిద్ధపాటు ఉందా? దేవుని రాకడొస్తే ఎత్తబడే సిద్ధపాటు ఉందా? చివరి దినాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. సిద్ధపాటు చాలా అవసరం. ఇంకా లోకంలో, ఇంకా లోక వ్యామోహాల్లో, ఇంకా లోక లావాదేవీల్లో, ఇంకా ఏవేవో పెట్టుకొని హృదయాల్లో ఇంకేదో ఆలోచించుకుంటూ, ఇంకేదో ఈ భూమి స్థిరమన్నట్లుగా ఈ లోకం గురించే దృష్టి పెట్టుకుంటూ బ్రతుకుతూ పోతే ఎలా సిద్ధపడతాం మనం? సిద్ధపాటు లేకుండా మనం ప్రభువుని ఎలా ఎదుర్కోగలుగుతాం? వరుడైన క్రీస్తుని ఎదుర్కోవాలంటే వధువైన సంఘమునకు ఏముండాలి? వివాహాల్లో ముందు వరుని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఆ తర్వాత ఎవరిని తీసుకొస్తారు? ఎక్కడైనా మీరు ముందు వధువుని తీసుకురావడం చూసారా? వధువుని తీసుకురాడు. ఎందుకంటే వధువు సిద్ధపడాలి. సిద్ధపడాల్సింది వధువే, వరుడేం కాదు. వరుడేముంది, టక్మని వచ్చేస్తాడు. నా పెళ్ళికి నేనే రెడీ అయిపోయాను. నా పెళ్ళికి నన్ను ఎవరు రెడీ చేయలే. నా ప్యాంట్ నేను వేసుకున్నా, నా సొక్క నేను వేసుకున్నా, బెల్ట్ నేను పెట్టుకున్నా, టై నేనే కట్టుకున్నా, నా షూ నేను వేసుకున్నా, సాక్స్ నేను వేసుకున్నా, నా తల నేను దూకున్నా. పౌడర్ అయితే రాసుకోలేదులేండి. పౌడర్ రాసుకుని అలవాట్లేదు నాకు. కొంచెం పౌడర్ రాసుకోవడం అంటే సిగ్గు అనమాట. రాసుకుంటే మంచిదే, మేము కాదంటలేదు, కానీ మీరు రాసుకుంటే కనుక మంచిదే. కాకపోతే నాకు ఎందుకు సిగ్గుగా అనిపిస్తుంది పౌడర్ రాసుకోవడం, అందుకని రాసుకోను. నేను సిద్ధపడ్డా, కానీ వధువైనటువంటి నా సతీమణిని ఎంతమంది సిద్ధం చేశారో. ఓ పక్కన పాస్టరమ్మ గారు, ఓ పక్కన ఇంకెవరో ఉన్నారు, సంథింగ్ నాకు తెలియదు, కానీ మొత్తానికి నాకు తెలిసి 3-4 కలిపి సిద్ధం చేశారు. ఎందుకని? ఆ కుండీ అట్టాలంటే వెనకాల, మళ్ళీ కుండీకేమో ఈవిడ జడ సరిపోదంట, మళ్ళీ ఈవిడ జడనేమో రకరకాలుగా ఇంత ఉండొచ్చేలా చేసి ఆ కుండీలో జాంకే పెట్టేసి ఉంటే భలే ఉండేది. సరిపోద్ది, అంతే కదా. చక్కగా కుండీ సరిపడా జాంకే పెట్టి తగిలితే అయిపోతుంది. మళ్ళీ దానికోసం ఎన్ని ముళ్ళేసేసారేనండి, ఎన్ని ముళ్ళేసేసారో నా భార్యకి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తెల్లల్లా పీక్ అయిబాబా అంటుంది. ఎండకొచ్చి ఇది పట్టుకోరా అంటుంది నన్ను. మరి నేను అట్టుకున్నాను, ఇక ఏం చేస్తాం? ఎందుకని? ముళ్ళేసేసారు. సిద్ధపాటు, సిద్ధపరచి అంటే వధువు సిద్ధపడి వరుణ్ణి ఎదుర్కోవాలి. సిద్ధపాటు లేకుండా నేను లాగా ఆడు పెళ్లి చేసుకుంటే చేసుకోమని, లేకపోతే మానేమనంటే ఆడు చేసుకుంటే చేసుకోమాను, లేకపోతే నేను ఇలాగ ఉంటాను అంటే ఎలా ఉంటా చెప్పండి? నీ మొహం కడుక్కోను, తల దూకోను, సింపుల్ చుట్టూ వేసుకుని వచ్చేస్తా అని అన్నదనుకోండి, వధువు ఒప్పుకుంటారా? వరుడు ఒప్పుకుంటాడా? ఇప్పుడే నువ్వు రెడీ అయి రాలేదు, రేపొద్దు నువ్వు నా మాట వింటావు అసలు? నువ్వు ఇప్పుడే విధేయత చూపించలేదు, రేపొద్దున నాకు విధేయత చూపిస్తావు నువ్వు? నీలాంటి దాన్ని చేసుకోవడం కంటే అరణ్యంలో ఒంటరిగా ఉండడం మేలు నాయనా, బాయ్ అంటాడు. అవునా కదా? వరుడైన క్రీస్తుని మనం ఎదుర్కోవాలంటే మనకేం కావాలి? సిద్ధపాటు కావాలి. ఈ దినము దేవుడు మన దగ్గర నుంచి కోరుతుంది అదే. సిద్ధపాటు ఉందా? పరిశుద్ధతలో నీకు సిద్ధపాటు ఉందా? యథార్థతలో సిద్ధపాటు ఉందా? నీతిలో సిద్ధపాటు ఉందా? ప్రేమలో సిద్ధపాటు ఉందా? సంపూర్ణతలో సిద్ధపడి ఉన్నామా? ఇదేనో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నిజంగా సిద్ధపడిన వారి కదలికలు ఎలా ఉంటుందో తెలుసా? దేవుని రాగానే ప్రభువా, యేసయ్య చెప్పారు కదా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకో. నేను సిద్ధపడున్నా, నువ్వు అప్పగించిన పని మొత్తం చేసేసాను. నీ కొరకు ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతికాను, నీ నామని భూమి మీద మహింపరిచాను, నీ కోసమే బ్రతికాను, నీ చిత్తము ఈ భూమి మీద నేను నెరవేర్చాను. సిద్ధపడ్డాను, నేను సిద్ధపడి ఉన్నాను. సిద్ధపడిన వారు ఏమంటారు? నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఇప్పుడు ప్రవచనం అయితే నువ్వు చచ్చిపోతున్నావు ఈరోజు అన్నాను నేను. ఒకవేళ అంటే నేను అన్నగానే చెప్తున్నా, ఒకవేళ నువ్వు చచ్చిపోతావు ఈరోజు, పాట చచ్చిపోతా అని చెప్తాడు. అది మళ్ళీ ప్రవచనం. మళ్ళీని కొన్నిసార్లు నేను ఎక్కడైనా ఒకవేళ అమ్మ నేను చనిపోయాను అనుకోండి అని అంటే, ఎక్కడైనా కొన్నిసార్లు అంటాను,
నేను ఒకవేళ చనిపోయాను అనుకోండి అమ్మ అంటే అలా ఏమంటారు తెలుసా, అయ్యి బాబు బాబు గారు అలా కనకండి అలా కనకండి అలా కనకండి అలా కనకండి, నేను చచ్చిపోతానని ఏమంటారు అలా అనకండి. అంటే ఎందుకని? మరణం అంటే భయం. మరణం అంటే కొంతమంది నేను చచ్చిపోతాను నాకు బిల్లలు ఇచ్చి వేసేసుకోండి మింగేస్తా ఉత్తిదే ఏం చచ్చిపోరు అలా వాళ్ళు అలాగంటారు తప్ప ఏమీ చచ్చిపోరు. ఒక ఆయన అలాగే మా డాడీతో, తమ్ముడు నాకు అసలు బతకాలని లేదు, మా డాడీతో చెప్పగా బాధ మా డాడీతోనే చెప్పాడు. మా డాడీ పుండి మీద కారం చల్లినట్టు మాడతారు మా డాడీ. తమ్ముడు నాకు అసలు బతకాలని లేదు తమ్ముడు భూమి మీద అంటే మా నాన్నగారు అన్నారంట, చచ్చిపోతావు అయితే దిగు కారు దిగి పీకనొక చంపేస్తానన్నారంట. అనేసరికి తమ్ముడు అలాగంటే తమ్ముడు మరి నువ్వే కదా అన్నా చచ్చిపోతానని, చచ్చిపోతానని చెప్పింది నువ్వే కదా, పీక నొక్కేస్తాను అయిపోతా చచ్చిపోతావు. చచ్చిపోతాను అంటారు కానీ చాలామంది మళ్ళీ నేను చచ్చిపోతాను నాకు చచ్చిపోవాలని ఉత్తిదే అలా ఏం చచ్చిపోరు వాళ్ళు అన్న వాళ్ళు బతుకుతారు సుమా. మా తాతకి 2011 నుంచి అన్నారు ఏమని, చచ్చిపోతాను బాబా బాబా చిన్నడా ఈ రాత్రి అయిపోయింది నాయనా చిన్నడా అనేసి పట్టుకో చిన్నడా కూర్చో చిన్నడా తెల్లారికి ఏమవుతుందో ఏంటో ఇక నాకు అయిపోయిందేగా అని మమ్మల్ని టార్చర్ పెట్టేసి రాత్రి అంతా మాకు నిద్ర లేకుండా చేసి మేము రాత్రి పడుకుని తెల్లారి చచ్చాడా బతకడం లేదని చూసేసరికి గదిలో లైట్ వేసుకుని బల్ల దగ్గర కుర్చీ వేసుకుని కూర్చొని అద్దాలు ఎట్టుకొని బైబిల్ ఎలా పెట్టి రాత్రి నువ్వు చెప్పిన మాట ఏంటి, అసలు నువ్వు చేసింది ఏంటి, రాత్రి ఎంత సీన్ చేసావు, రాత్రి నువ్వు ఎంత సీన్ చేసావు, ఇదిగో అయిపోయింది చచ్చిపోతాను. ఇప్పుడు ఫోన్ చేశాను తాతయ్య బాగున్నారండి, ఇప్పుడు కూడా మొన్న మాట్లాడే మా తాతయ్య గారితో, తాతయ్య ఎలా ఉన్నారండి, బాబా ఏం బాగాలేదు తమ్ముడు ఏం బాగాలేదు బాబా నేను చచ్చిపోతే 7 మనవాళ్ళు 6 మనవాళ్ళు వచ్చేయాలి బాబు, నా పెట్టి మీరే మొయ్యాలి. ఎంతసేపు ఇదే మాట. 2011 ఇప్పుడు ఏ సంవత్సరం ఇది, ఎన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు బట్టి ఒకటే డైలాగ్ ఏమని, నేను చచ్చిపోతానండి నమ్మకండి ఉత్తిదే నడు చంపేస్తానండి. మరి అంత కఠినంగా మాట్లాడతావండి నువ్వా, చచ్చిపోతానండి చంపేస్తావా అంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మరణం అంటే ఎవరికైనా భయమే. ఎందుకు మరణం అంటే భయం కలుగుతుంది మనకు తెలుసా, సిద్ధపాటు లేదు కాబట్టి. సిద్ధపాటు ఉంటే యేసు ప్రభు వాళ్ళు ఏమంటారు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. సిద్ధపాటు ఉన్న వాళ్ళు మాట్లాడే మాట ఇదే మాట బైబిల్లో ఇంకొక భక్తుడు మాట్లాడారు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 7:59 అపోస్తుల కార్యాలు 7:59 ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో. స్టెఫను చనిపోతే ఏమంటున్నాడు, ప్రభువా నా ఆత్మను చేర్చుకో, ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నా, నన్ను చేర్చుకో. వాళ్ళు ఎలా చెప్పగలిగారు, యేసు ప్రభు తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను ఐఎమ్ రెడీ అని ఎలా చెప్పగలిగాడు ఆయన? అన్ని విషయాలు సిద్ధపడున్నాడు ఆయన. స్టెఫను కూడా ఏమంటున్నాడు, ఏమని మాట్లాడాడు స్టెఫను, ప్రభువా నా ఆత్మను చేర్చుకో అంటే స్టెఫన్ ఎలా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు, సిద్ధపడి ఉన్నాడు. అంతేకాదు బైబిల్లో ఇంకొక భక్తుని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 2 తిమోతిలు 4:7-8 2 తిమోతి 4:7-8 2 తిమోతి 4:7-8 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇది
సిద్ధపడిన వారు మాట్లాడే మాట, ఐఎమ్ రెడీ ప్రభా, విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగును ఫినిష్ చేసేసాను, కంప్లీట్ చేశాను, నువ్వు నాకు అప్పగించిన ఆ పరిచయను ముగించేశాను, దేని కొరకు ఈ జీవితాన్ని ఇచ్చావో ఆ దానికి అర్థవంతంగా నా జీవితాన్ని నేను ఖర్చు చేశాను, నేను రెడీ అయిపోయాను, విశ్వాసమును కాపాడుకున్నాను, ఇదిగో నా కొరకు కిరీటం రెడీగా ఉంది. సిద్ధపడిన వారు మాట్లాడే మాట. మరణానికి మనం ఇంకా భయపడుతున్నాము అంటే మనం ఇంకా సిద్ధపడలేదనే. అంటే ఒకటి, ఇప్పుడు సిద్ధపడిపోయి వెళ్ళిపోవాలని కాదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు కాబట్టి సిద్ధపడి ఉండాలి. నేను చెప్పే ఆ మాట మీకు అర్థమైంది కదా. మరణం ఇప్పుడే వస్తుంది, మీకు ఇప్పుడే మీరు చచ్చిపోతున్నారు అని చెప్పట్లా. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలీదు కాబట్టి ఖచ్చితంగా సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఆయన ఈ క్షణములోనే రావచ్చు. అందుకే దావీదు అంటాడు, నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలియచేయి నాయన, నా దినముల ప్రమాణము నాకు తెలియచేయి, నీవు నాకు తెలియజేస్తే నేను సిద్ధపడడానికి ఉంటుంది. ఈరోజు మన దినముల పరిమాణం ఎంతో దేవుడు మనకు తెలియజేశాడు. ఎందుకో తెలుసా? సిద్ధపడడం కోసం. దేని కొరకు? సిద్ధపడడం కోసం, దేవుని కొరకు సిద్ధపడడం కోసం. ఎందుకని? ఆయన ఏ దినమున వస్తాడో తెలీదు, ఏ గడియన వస్తాడో తెలీదు, ఏ క్షణమున ప్రభువు వస్తారో తెలీదు. కాబట్టి సిద్ధపడి ఉండాలి. నాకు ఇంకా పని ఉందండి, ఇంకా అది చేయాలండి, ఇది చేయాలండి, చేసుకో కానీ సిద్ధపడే విషయంలో నిన్ను ఇంకా చేసుకోవాలన్న మాట మాత్రం ఎత్తొద్దు. ఇది చేయాలంటే నేను అది వదులుకోవాలి, నేను సిద్ధపడాలంటే ఇది మానేసుకోవాలి. సిద్ధపడడం కోసం, దేవుని రాకడలో సిద్ధపడడం కోసం అవసరమైతే ఏదైనా వదులుకోవడానికి మనం సిద్ధంగానే ఉండాలి. ఎందుకని అక్షయ ఈ లోకంలో మనం బ్రతుకుట కంటే, క్షయము కాని లయము కాని ఆ రాజ్యములో క్షయమైపోయే ఈ లోకంలో మనం బ్రతుకుట కంటే, క్షయమైపోయే ఈ లోకంలో మనం బ్రతుకుట కంటే, అక్షయ రాజ్యములో లయము కాని క్షయము కాని ఆ రాజ్యములో మనం నివసించడం ముఖ్యం. నాశనము కానిది పరలోక రాజ్యం, ఎన్నడూ లయము కానిది పరలోక రాజ్యము, ఎన్నడూ క్షయము కానిది పరలోక రాజ్యం. దాంట్లో మనం నివసించడం ముఖ్యం. ఈ లోకం ఎప్పుడు అంతమవుతుందో మనకి తెలీదు కాబట్టి మనం ఎప్పటికప్పుడే సిద్ధపడి ఉండాలి. దేవుడు అడుగుతున్నాడు, ఈ దినం సిద్ధపడ్డావా? సిద్ధపడున్నావా? సిద్ధపాటు ఉందా? దేవుని రాకళ్ళు ఎత్తపడడానికి సిద్ధపాటు ఉందా? ఆదివారానికే మనకి సిద్ధపాటు ఉండట్లేదు, ఒక పాట పాడుటకే మనకి సిద్ధపాటు ఉండట్లేదు, బల్ల కొరకైనటువంటి సిద్ధపాటు మనకు ఉండట్లేదు. ఈ చిన్న చిన్న విషయాల్లో ఉన్న సిద్ధపాటు లేకపోతే దేవుని రాకడ వస్తే ఏం చేద్దామని. ఎందుకు ఈ రోజున మనం ఈ భక్తి ఎందుకు చేస్తున్నాం? పరలోకం చేరాలనే కదా, ప్రభు రాజ్యంలో ఉండాలనే కదా, ప్రభుతో నిత్యం సంతోషించాలనే కదా ఈ ప్రయాస, ఈ తపన. లేకపోతే ఎందుకు ఈ భూమి మీద మనం ఇలాగున భక్తి చేయడం? లోకస్తుల వల్ల మనం కూడా ఇష్టానుసారంగా తిరుగుతాం కదా రోడ్ల మీద. మన పనులు మానుకొని, మనకున్న ఉద్యోగాలు మానుకొని, మనకున్న వ్యాపారాలు మానుకొని, మనకున్న వ్యాపకాలు ప్రక్కన పెట్టి ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నాము? సిద్ధపడడం కోసమే కదా, సిద్ధపాటు కావాలనే కదా. ఒకవేళ ఇంకా సిద్ధపాటు లేకపోతే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, దయచేసి సిద్ధపడు. ఈరోజే, మరుక్షణము మరు దినము నీ సొంతము కాదు, రేపేమి సంభవించునో నీకు తెలీదు. ఈ జీవమే పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది అని దేవుడు చెప్తున్నాడు. మన దినముల పరిమాణము క్షణమాత్రమేనని దేవుడు మాట్లాడుతున్న దినం 70-80 కాదు, క్షణమాత్రమే. ఏ దినమున మనం ఏమైపోతాం మనకి తెలీదు. ఈ దినము కనిపించిన వారు మరుదినం కనబడట్లేదు, ఈరోజు ఎదురైన వారు రేపు ఎదురవట్లేదు, ఈరోజు మనం పలకరించిన వారు రేపు మట్టిలో మట్టి అయిపోతున్నారు, కనబడట్లేదు. కనబడుతున్నారా? కనబడట్లే. ఏ వ్యక్తి ఎప్పుడు ఈ భూలోకాన్ని విడిస్తాడో తెలియదు. దేవుని రాజ్యము, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు. కాబట్టి దినముల పరిమాణమును తెలుసుకున్న మీరు దయచేసి సిద్ధపడండి. సిద్ధపాటు లేకుండా ఉండొద్దు. ప్రభు వచ్చే సమయానికి ఏ దాసుడు సిద్ధపడి ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు అని బైబిల్లో చాలా తేటగా వ్రాయబడి ఉంది. ఆయన వచ్చే సమయమునకు ఏ దాసుడు సిద్ధపడి ఉంటాడో ఆ దాసుడే ధన్యుడు.
కాబట్టి మనము ప్రభు వచ్చేసరికి ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. నువ్వు ఒకవేళ డబ్బును సిద్ధపరచుకోలేకపోవచ్చు. ఒకవేళ నీ ఇంట్లో తినడానికి ధాన్యాన్ని నువ్వు సిద్ధపరచుకోలేకపోవచ్చు. ఒకవేళ భవిష్యత్తును గురించి నువ్వు ఏమైనా సిద్ధపరచుకోలేకపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, నీవు సిద్ధపడు, ప్రభు రాజ్యానికి సిద్ధపడుండు. ఈ దినమే మనది, ఈ క్షణం మనది, మరో క్షణం మనది కాదు, మరో దినం మనది కాదు. ఈ దినము దేవుడు పదే పదే మాట్లాడుతున్నమాట. దయచేసి సిద్ధపడు. ప్రయాణానికి సిద్ధపడుతున్నాం. ట్రైన్ అనౌన్స్మెంట్ వినబడితే సిద్ధపడుతున్నాం. అవునా కదా? పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పగానే బాబు ఎక్కడలేని సిద్ధపాటు వచ్చేస్తుంది. పెన్షన్ ఇస్తున్నారు అనేసరికి ఎక్కడలేని సిద్ధపాటు. రేషన్ ఇస్తున్నారు, రేషన్ బండి వచ్చేసింది అంటే అమ్మో ఎక్కడలేని సిద్ధపాటు. సంచి పట్టరా, బండి వెళ్ళిపోతుంది. పట్టరా, సంచి పట్టరా, వెళ్ళిపోతుంది బండి. అట్రా కమ్మనివా ఏం చేస్తున్నాడు లోపల? అయ్యి బాబాయ్, ఇక ఎలా ఉంటుందంటే బండి వెళ్ళిపోతే ఊపిరిపోతానట్టు చేసేస్తాం మనం. అవునే కదా? ఉల్లిపాయలు వచ్చాడు అనుకో, ఉల్లిపాయలు 10 కేజీలు 100 రూపాయలు అనేసరికి 10 కేజీలు 100 రూపాయలు అంటే నువ్వు ఎంత నిద్రలో ఉన్నావు? ఉలిక్కిపడి లేచి బులే 10 కేజీలు 100 రూపాయలు అంటే 100 రూపాయలేనంట. నడు ఒరే పట్టరా వెళ్ళిపోతున్నాడు. పట్టరా గమని పట్టరా నువ్వా? అయ్యి బాబోయ్, దానికి ఎంత సిద్ధపాటు అండి? దానికి ఎంత సిద్ధపాటు? నేను కొన్ని చోట్ల చూస్తూ ఉంటాను. ట్రైన్ ఎక్కి చోట పిల్లల్ని నట్టుకుని ఎక్కుతారు పెద్దోళ్ళు. వీళ్ళని పట్టుకుని ఇసిరేస్తారు అందులోకి. ఎక్కరా దిక్కులు చూస్తున్నావు ఏంట్రా, ఎక్కరా గమ్మిన లోపలికి నడవరా అని కొట్టేసి అని పట్టుకుని తోసేసి లోపలికి ఎక్క వింట్రా. ఇంకా వాళ్ళు చాలా మాటలు తిడతారులే, అవి మనకొద్దు. ఏది ట్రైన్ దగ్గర మరి లోక ప్రయాణాల్లో సిద్ధపాటు ఉంది కదా, మరి పరలోక రాజ్యానికి సిద్ధపాటు ఎక్కడుంది మనకి? సిద్ధపడండి. ఒకవేళ పరిశుద్ధతలో ఇంకా లోపం కలిగి ఉన్నారా? సిద్ధపడండి. ప్రభు పరిశుద్ధతలో నేను సంపూర్ణతలోకి రావాలి. భక్తులు ఇంకా సిద్ధపాటు లేకుండా ఉన్నారా? ప్రభు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి దినము ప్రతి క్షణము మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఏ క్షణం ఏమవుతుందో మనకి తెలియదు. అరకులో ఉన్నప్పుడు నా భార్యకి బాలే, టైఫాయిడ్ మలేరియా 2 ఒకేసారి వచ్చినాయి. టైఫాయిడ్ మలేరియా 2 ఒకేసారి. తను అప్పుడు అనుభవించిన బాధ అది నాకు, దేవునికి, తనకి తప్ప 4వ వ్యక్తికి తెలియదు. దేవునికి, నాకు, తనకి తప్ప 4వ వ్యక్తికి తెలియదు. ఎంత బాధ అనుభవించిందంటే కరెక్ట్గా అది కోవిడ్ టైం అది. అర్థమవుతుందా? మాకేదో ఇంజక్షన్ చేస్తారు అనుకున్న వాళ్ళు మాకు హ్యాండ్ ఇచ్చేశారు అక్కడ. ఇక దిక్కులేని పరిస్థితి. సరే హాస్పిటల్ తీసుకెళ్దామంటే ముందు కరోనా ఉందా లేదో కాదు, తీసుకెళ్ళి క్వారంటైన్లో పడేస్తారు అంతే. 14 రోజులు అక్కడ ఉండడమే. నా బాధ ఏంటంటే తను ఎక్కడ పారాడతా క్వారంటైన్లోనే. అసలే బలహీనరాలు, పిరికి. ఇప్పుడు కొంచెం ధైర్యం వేలండి, అప్పుడు పిరికి. ఇప్పుడు నాతో ఉంటుంది కదా, ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళ బుద్ధిలో వచ్చేస్తూ ఉంటాయి. నేనేమో వెళ్ళిపోతే ఒంటరిగా ఉంటుంది. అసలు సాధారణంగా ఆడవాళ్ళు ఒంటరిగానే ఉండరు. ఒంటరిగా ఉండరు. ఎందుకని? అది దెబ్బలాడడం అంటే నువ్వు కొట్టాలి, తేలాలి. ఈరోజు సంగతి తేల్చి నువ్వు ఈరోజు అది ఒక గదిలో తలిపోయింది ఆడవాళ్ళని. అయ్యి బాబా చచ్చిపోయారు బాబా, ఎవరంటమ్మా, అమ్మ ఇరుగోలు, అమ్మ పరుగోలు, అప్ప అమ్మ చెల్లె. ఏకాక చూసుకోండి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అవునా కదా? కంగారు, భయం. అప్పుడు నా భార్యకి నేను కూడా చెప్పా, సరే ట్రీట్మెంట్ చేస్తానన్న వాళ్ళే మనకి హ్యాండ్ ఇచ్చేసారు, పోనీ. నేను కూడా చెప్పా, మరణానికి భయపడకో. ఏం చెప్పాను? నేను యథార్థంగా చెప్తాను, లేనిపోని మాటలు చెప్పట్లేదు. కూడా చెప్పాను. అంటే తన మీద ప్రేమ లేక కాదు, మెల్లకి గంటేసి ఇంకో పెళ్లి చేసుకుందాం, చిచ్చి ఇలాంటి దరిద్రమైన బుద్ధులు కాదు. తను సిద్ధపరచడం కోసం కూడా చెప్పా, భయపడకో. చనిపోతే ఆయన రాజ్యానికి చేర్చుకొని ప్రార్థన చేసుకో. బ్రతికితే
నీకు సాక్షిగా ఉంటానని ప్రార్థన చేసుకో. నిజం చెప్తున్నాను, నేను ఎప్పుడైతే ధైర్యంతో ఈ మాటలు చెప్పానో ఆ రాత్రే దేవుడు తనకు స్వస్థతనిచ్చాడు. నిజం. అదవుతుందా? ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే పరాకు మాటలు కూడా మాట్లాడేసింది. నిజం. పరాకు మాటలు మాట్లాడేసింది. బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని బాత్రూమ్ చాలా బాగుందండి అంటుంది. నిజం. మీకు ఒట్టిది, నాకు నిజం అది. బాత్రూమ్ ఎంత బాగుందండి, కూర్చుంటే భలే ఉందండి బాత్రూమ్ అంటుంది. నా హృదయంలో చాలా బాధ కలిగింది. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత తను కూర్చోబెట్టి కూడా చెప్పా, ప్రార్థన చేసుకో, ధైర్యంగా ఉండు, పరిస్థితే నీకు సాక్షిగా ఉంటాను, లేదంటే నీ రాజ్యానికి తీసుకో ప్రభు అని ప్రార్థన చేసుకో, చావుకు మాత్రం నువ్వు భయపడకో. ఎందుకని ఎందుకని మరణానికి మనము భయపడకూడదు. భయపడకూడదంటే సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు కావాలి మనకి. ఆలోచించుకోండి, సిద్ధపాటు ఉందా లేదా. ఎందుకో తెలుసా? మన దినముల పరిమాణము చాలా చిన్నది. ఎంతతో తెలుసా? ఆవిరి వంటిది. ఎలాంటిది? ఆవిరి వంటిది. క్షణభంగురం. రెప్పపాటున ఏమవుతుందో తెలీదు. ఈ క్షణమే మనదే. కాబట్టి సిద్ధపడి ఉండండి. ప్రభు చెప్పిన సూచనలు జరుగుతున్న భూమి మీద, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద సిద్ధపరచబడి ఉన్నది. ఇదిగో నేను రాబోతున్నాను, నేను వస్తున్నాను, ఇదిగో మేఘారుడు నేను వస్తున్నానని ప్రభు చెప్పారు. ఆయన ఏ సమయంలో వస్తారో తెలీదు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు ఎప్పటికప్పుడే సిద్ధపడి ఉండాలి. రేపొద్దున్న, ఎల్లుండా, ఆ తర్వాత వాయిదాలు వేయడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడే సిద్ధపడి ఉండాలి. ఒకవేళ వాయిదాలు వేస్తున్నావేమో, వాయిదాలేకు, ఇప్పుడే సిద్ధపడు. అది నేనైనా ఇంకెవరైనా ఎప్పటికప్పుడే సిద్ధపడి ఉండాలి. దినముల పరిమాణం ఎంతో నాకు చెప్పయ్యా. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, క్షణమే నీ జీవితం, క్షణం, ఈ క్షణమే. మరుక్షణము నీది కాదు. మరుక్షణం అనేది నా చేతిలో ఉంది. మరుక్షణాన నేనే వస్తానేమో. దేవుడు ఈరోజు నేర్పుతున్న పాఠం ఏంటంటే సిద్ధపడి ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. పరమగీతాలు 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తలు మంచుకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రికి చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. చాలు. ఇక్కడ పరమగీతాల్లో ప్రియుని ఇంటి దగ్గరకు వచ్చి ప్రియుని ఇంటి ద్వారమును తట్టుచున్నాడు. ఇక్కడ ప్రియుడు అంటే ప్రభు, ప్రియురాలంటే మనం ఎవరమో కాదు. ప్రియురాలు ఎవరండి? మనమే. గొర్రెలన్నా మనమే, ద్రాక్ష తోటన్నా మనమే, ప్రియురాలన్నా మనమే, వధువు సంఘం అన్నా మనమే, చేనే అన్న మనమే. బైబిల్లో దేవుడు సంఘాన్ని చాలా విషయాలతో దేవుడు పోల్చాడు. ఇక్కడ ప్రియురాలా అంటే మనమే. ఆ ప్రియుడు తలుపు యొద్దకు వచ్చి తట్టుచున్నాడు. ఏమని తెలుసా? ప్రియురాలా, అమ్మా తలుపు తీ, నేను లోపలికి వస్తాను, తలుపు తీ అని ప్రియుడు ప్రియురాల్ని పిలుస్తూ ఉంటే, ఈ ప్రియురాలు అప్పటికి ఏం చేసింది? అమ్మగారు ఏం చేసింది? శుభ్రం కాళ్ళు చేతులు కడిగేసుకుని, శుభ్రంగా మంచం ఎక్కేసుకుని, శుభ్రంగా ముసుకెట్టేసి, ఎక్కడా మంచం మీద అవుట్ డ్రెస్ తీసేసి నైట్ డ్రెస్ వేసుకుని
అర్థమవుతుందా? ఏ డ్రెస్ అదే? ఆ నైట్ డ్రెస్ వేసుకుని పడుకొని ఉంది. ఈలోపు ప్రియుడు వచ్చాడు, తడుతున్నాడు. అమ్మా తలుపు తీ, నువ్వు తలుపు తీస్తే లోపలికి వస్తాను అని దేవుడు ఎంత ప్రేమగా పిలుస్తాడు. నా పావురమా, నిష్కలంకురాలా, నా ప్రియురాలా, తలుపు తీ, నేను లోపలికి వస్తాను. నా తల మంచుకు తడిసిపోతుంది, నువ్వు తలుపు తీస్తే లోపలికి వస్తాను అని బయట నుంచి ప్రియుడు మాట్లాడుతూ ఉంటే ప్రియురాలు ఏం చేయాలండి? ఓ మై డియర్ అని వెంటనే జంప్ చేసి వెళ్ళి టక్మని తలుపు తీయాలి. అవునా కదా? ఈ ప్రియురాలు ఏ ప్రియురాలో తెలుసా? ఈ ప్రియురాలు మంచం పడుకొని, నేను నా వస్త్రాలు తీసేసాను, మరలా వాటిని ధరించాలా, నేను నా కాళ్ళు కడుక్కున్నాను, మరలా నేను మురికి చేయనేలా అని ప్రియుడు బయట ప్రియుని స్వరం వినగానే ప్రియురాలు ఏం చేయాలండి? ప్రియుడు పిలవగానే ఏం చేయాలి? ప్రియురాలా అనగానే ఏం చెప్పాలి? ఏమండి అని పలకాలి. అంతేగాని లోపల నువ్వు సనుక్కోవడం ఏంటి? లోపల నువ్వు గనుక్కోవడం ఏంటి? వెంటనే రావడం మానేసి ఇవి మంచం మీద పడుకొని, అబ్బా తీసి బట్టలు తీసాను, నైట్ డ్రెస్ వేసేసుకున్నాను, కాలు కడిగేసుకున్నాను, మళ్ళీ కాలు మురికి చేయాలా, మళ్ళీ వస్త్రాలు వేసుకోవాలా. ప్రియుడు పిలవగానే రావాలి. లెగట్లేదు, రావట్లేదు అంటే ఏంటి? సోమరితనం. ఏంటంటే అది సోమరితనం. దేవుడు పిలవగానే చేయట్లేదంటే ఏంటి? సోమరితనం. దేవుడు చెప్పగానే లోబడట్లేదంటే ఏంటి? సోమరితనం. రోజు ప్రార్థన చేసుకోవట్లేదంటే ఏంటి? సోమరితనం. దేవుడు ఎంతగా గద్దించిన మాట వినట్లేదంటే ఏంటి? సోమరితనం పెరిగిపోయింది. సిద్ధపాటు ఉందా? దేవుడు వచ్చే సమయానికి చురుకుదనం ఉందా ఒంట్లో? ఈ రోజున ఎంత సోమరితనం పెరిగిపోయిందంటే, ఒక దేవుని మాట పట్ల భయం లేదు, దైవ సేవకుడు చెప్పిన మాటకు ఒక గౌరవం లేదు, వాక్యం హెచ్చరిస్తూ ఉంటే, వాక్యం గద్దిస్తూ ఉంటే ఏమాత్రం చలనం లేదు. పైపెచ్చు మా కోసం చెప్పాడు ఈరోజు మాస్టరు. చాలామంది నేను చూస్తున్నాను, మా కోసం చెప్పాడు పాస్టరు అని అనుకునేటప్పుడు, అరే అసలు మాట ఏంటది? ఏం చెప్పాడు ఆయన? అది నీకేం అన్వయింపబడింది? ఒకవేళ ఆ విషయంలో నీకు లోపం ఉందా? ఏం చేయాలి? ఒకరోజు పాస్టర్ గారు చెప్తే నా బుద్ధి సరి చేసుకున్నానండి నేను. ఇప్పటికే దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉంటే నా బుద్ధిని ఈరోజుకి సరి చేసుకుంటాను నేను. ఒక సేవకుడు చెప్పిన మాటిని ప్రార్థన జీవితాన్ని రాత్రులు మెలకువగలిగి ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాను. అలా మెలకువగా ఉండి పక్క మీద దొరలడం బదులు పక్క దిగి నిద్ర వచ్చేదాకా మోకరించి ప్రార్థన చేయొచ్చు కదని చెప్పాడు సేవకుడు. అప్పటి నుంచి నేటికి నిద్ర రాకుండా మంచం ఎక్కి దొరలను, నిద్ర రాకుండా మంచం ఎక్కి పొరలను, నిద్ర వచ్చే వరకు ప్రార్థన చేసుకుంటాను. ఒక సేవకుడు చెప్పాడు, నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావేంటని. నేను జీవితం సరి చేసుకున్నాను, అంతేగాని నా కోసం చెప్పాడు. వాక్యము దేవుంది, వాక్యమే దేవుడు. నేను ఇక్కడ నిలబడిన నేనెవరిని? ఈరోజున వాక్యం బోధించే సేవకులు ఎవరు? వాళ్ళు ఏ పాటోళ్ళు? దేవుడు వాళ్ళు నిలబెడితేనే తప్ప వాళ్ళు నిలబడలేరు. దేవుడు మాట్లాడిస్తేనే తప్ప వాళ్ళు మాట్లాడలేరు. దేవుడు గద్దిస్తేనే తప్ప వారు ఆ మాటలు పలకలేరు. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? సోమరితనం విడిచిపెట్టరా. ఈ క్షణమే నీది, మరో క్షణం నీది కాదు. సోమరితనం విడిచిపెట్టరా. సిద్ధపాటు ఉందా? సోమరితనం విడిచిపెట్టావా, ఇంకెంతకాలము సోమరితనంగా బ్రతుకుతావు. ఉద్యోగ విషయంలో లేని సోమరితనం, వ్యాపారం విషయంలో లేని సోమరితనం, ఊర్లు తిరిగే విషయంలో లేని సోమరితనం ఎక్కడొచ్చేస్తుంది మనకి? చెప్పండి ఎక్కడొచ్చేస్తుందండి? దేవుని సన్నిధిలో అనేసరికి ఎక్కడ లేని సోమరితనం వచ్చేస్తుంది చాలామందికి. అవునా కదా? అది తెలియకుండా వచ్చేస్తుంది. నేను చెప్తున్న ఒక మాట దైవ సేవకునిగా మీ హృదయంలో పెట్టుకోండి. ఎక్కడ సోమరితనం కనుపరిచిన దేవుని పని విషయంలో, దేవుని మందిర విషయంలో అసలు ఎప్పుడు సోమరులుగా ఉండొద్దు.
దేవుని మందిరం అనేసరికి, దేవుని పని అనేసరికి పరిగెత్తాలి, నువ్వు పరిగెత్తాలి. దేవుని మాట చెప్పగానే వేగిరి పడాలి నువ్వు. ఎంత సోమరితనము! దేవుడే వచ్చి నీ హృదయం అనే ద్వారమును తడతా ఉంటే, తలుపు తీయకుండా ఇంకా సాడీలు చెప్పుకుంటా, ఇంకా సోమరితనంలో బ్రతుకుతా ఉంటే అసలు ఏం జీవితం అది? అమ్మా ప్రియురాలా, అక్కడ మాట్లాడతాడు ఆయన. చూడండి 3వ లైన్, 2వ వచనం 3వ లైన్. నా సహోదరి, నా ప్రియురాలా, నా పావురమా, నిష్కలంకురాలా, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెన్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయే, నాకు తలుపు తీయే. అమ్మా బయట ఉన్నాను, తలుపు తీయే. దేవునికి ఈరోజు కూడా చాలామంది వాళ్ళ హృదయాల్లో చోటు ఇవ్వట్లేదు. యేసుక్రీస్తుని పశువుల తొట్లు ఎందుకు పరుండ చేశారో తెలుసా? మనుషుల హృదయాల్లో ఆ రోజు చోట్లేదు. అందుకనే ఆయన్ని తీసుకెళ్ళి పశువుల తొట్టెలో పరుండబెట్టారు. మనుషుల హృదయాల్లో ఆయనకి చోటు దక్కలేదు. ఎక్కడ చోటు దక్కింది ఆయనకి? పశువుల తొట్టెలో చోటు దక్కింది. సత్రములో ఆయనకి చోటు దక్కలా. బాబు ఫిల్ అయిపోయినాయి, రూమ్స్ ఫిల్ అయిపోయినాయి, నాయన ఖాళీ లేదు. బాబు బాబు అలా కాదయ్యా, నా భార్య ఇప్పుడే కన్నదయ్యా, ఇప్పుడే కన్నదయ్యా. చంటి బిడ్డను పెట్టుకొని ఈ చలిగాలుల్లో ఎక్కడికి పోవాలయ్యా, కొంచెం చోటు ఇవ్వండి అంటే సత్రంలో ఎవడు కూడా ఖాళీ చేయలేదు. మేము పడుకోద్దా, మేము నిద్రపోద్దా, మేము కొనుక్కున్నాం. ఇప్పుడు నీ కోసం, నీ పిల్లడి కోసం, మీ ఆవిడ కోసం మేమేమన్నా మా రూమ్ ఖాళీ చేసి ఇవ్వాలా? అయ్యా చిన్న చోటు ఇవ్వండి, చంటి బిడ్డ అయ్యా అని ఆనాడు యోసేపు రోడ్లంటా బడి బిడ్డను పట్టుకుని తిరుగుతూ ఉంటే స్థలం ఇచ్చినోడు ఒక్కడు లేడు, స్థలం ఇచ్చినోడు ఒక్కడు లేడు. చివరికి ఆయనకి దొరికిన స్థలం ఏంటో తెలుసా? పశువుల తొట్టే. ఒకవేళ నీవు ఇంకా పశువుల తొట్టే ఆయనకి స్థలంగా చూపిస్తున్నావే, ఈ రోజు ఒకసారి ఆలోచించుకో. హృదయం అనే ద్వారమును దేవుడు తట్టగానే వేగిరపడి ఆయన 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 రావడానికి తలుపు తీయి, ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించు. పిలవగానే పలుకు, ప్రతిస్పందించు. సోమరితనమును కనుపరచొద్దు. దావీదు అంటాడు, అయ్యా నా దినముల పరిమాణము లెక్కించుట నాకు నేర్పించు. నా దినముల పరిమాణం ఎంతో నాకు చెప్పు. నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలియచేయి. ఎందుకంటే నేను సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. ఇదిగో సోమరిగా జీవించకుండా చురుకుగా బ్రతకడానికి నాకు అవకాశం ఉంటుంది. నా దినముల పరిమాణం ఎంతో నాకు చెప్పు. ప్రియురాలు తలుపు తీలే, బద్ధకంగా. ఎలాగా బద్ధకంగా? ఏమంటే చెప్పగానే చేసేవాళ్ళంటే మీకు ఇష్టమా? చెప్పిన 10 రోజులకి చేసేవాళ్ళంటే మీకు ఇష్టమా? చెప్పండి నాకు. అవునా కదా? మన దగ్గర చేసే పనులైనా ఒరే చేయరనగానే నేను చేస్తానని టక్మని లేడనుకో, అదిరా పనోడురా, నువ్వు పనోడురా పనోడురా. అంతేగాని అలా కాదండి అయ్యగారు, అలా కాదండి, నేను చెప్తాను, నేను వస్తానున్నాండి, నేను చేస్తానున్నాండి అని రాలేదనుకో, భలే పనోడరా బాబు అంటే ఎగతాళిగా అనమాట. ఇప్పుడు వచ్చే మాట ఎలా వస్తుంది? భలే పనోడరా. ఇప్పుడు యథార్థం కాదు అది. బా ఏం పనోడరా బాబు, ఏం పనోడరా. అవునా కదా? చెప్పగానే ఇప్పుడు మనం కొంతమందిని మన ఇంట్లో పనుకో, మన షాపులో పనుకో, దేనికో పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు వాడికి టైంకి రాలేదనుకో, మీరేం చేస్తారు చెప్పండి? ఇప్పుడు స్కూల్లో మీకు తెలుసు అటెండెన్స్ ఉంటుంది, అటెండెన్స్ చేస్తారు. 1 అనగానే ఎస్ సార్, 2 అనగానే ఏమనాలా? వచ్చాను సార్, ఉన్నాను సార్, ఇదిగో బతికే ఉన్నా. ఓ ఆడు పలకలేదంటే 1 అనగానే ఎస్ సార్ అంటే ఏం చేస్తాడు సారు? ఇలా కొడతాడు. పలకలేదనుకో నెంబర్ 3 రాలేదన్నాడు, ఏం చేస్తాడు? నీకు అయిపోయింది. నువ్వు ఇక వచ్చినా రానట్టే, కూర్చున్నా కూర్చోనట్టే, చేసినా చేయనట్టే, ఇచ్చినా ఇవ్వనట్టే. అవునా కదా? దేవుడు పిలవగానే నేనున్నాను ఇదిగో, అంతేగాని మొత్తం ఉండయ్యా, మాకు ఇంకేమి లేవనుకున్నాము ఏమి
మా పనులు చక్కబెట్టుకుని వస్తా. మరి దేవుని నీ పనులు చక్క పెట్టుకొని వచ్చేదాకా కూర్చొని చూస్తాడు నీకోసం అక్కడ. అక్కడ ఏమిందో తెలుసా? 6వ వచనం చూడండి. 5వ అధ్యాయం 6వ వచనం పరమగీతాలు. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అయ్యో, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? చూడండి. వెళ్ళిపోయాను, అతని మాట వినడతోడ నా ప్రాణము సమస్యలేదు. నేను అతనిని వెదికినను, అతడు కనబడలేదు. నేను పిలిచినను, అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచి ప్రాకారము మీద కావలివారు నా పై వస్త్రమును దొంగిలించిరి. ఎన్ని దెబ్బలు వచ్చినాయి ఇప్పుడు? ఆయన తట్టగానే తలుపు తీస్తే, ఆయన పిలవగానే పిలిస్తే, ఆయన చెప్పగానే చేస్తే, ఆయన రమ్మనగానే వస్తే నీకు ప్రమాదం ఉండేది కాదు కదా. సోమరితనమును కనపరచడం వల్లే కదా ఈ రోజున రోడ్డు మీదకి వెళ్ళి దెబ్బలు తింటున్నా. సోమరితనమును కనపరచడం వల్లే కదా ఇప్పుడు అవమానములు పాలవలసి వచ్చింది. సోమరితనమును కనపరచడం వల్లే కదా రక్షణ అనుభవాన్ని కోల్పోయావు. సోమరితనమును కనపరచడం వల్లే కదా ప్రార్థన అనుభవాన్ని కోల్పోయావు. సోమరితనమును కనపరచడం వల్లే కదా ఆత్మల భారమును కోల్పోయావు. సోమరితనమును కనపరచడం వల్లే కదా పరిశుద్ధ జీవితాన్ని కోల్పోయావు కదా. నీ సోమరితనం కాదా నువ్వు పాడైపోవడానికి గల కారణం? ఆత్మ సంబంధమైన ఈవులు, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలో నువ్వు కోల్పోవడానికి నీ సోమరితనం కారణం కాదా? ఖచ్చితంగా అది కారణం. చాలా జాగ్రత్త. సోమరితనము చింపిరి గుడ్డలు ధరించడానికి కారణమవుతుందని బైబిల్ రాయబడి ఉంది. సోమరితనం వల్ల ఇంటి పైకప్పు దిగబడిపోతుందని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. సోమరి వెట్టి పనులు చేయవలసి వచ్చును అని బైబిల్లో రాయబడి ఉంది. సిద్ధపడి ఉండాలి. రెండవది, సోమరులుగా ఉండకూడదు. మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి, మెలకువగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. దేవుని సన్నిధి అనగానే వేగిరి పడాలి. దేవుని మాట అనగానే వెంటనే ఆసక్తి కలిగి ముందుకు రావాలి. దేవుడు చెప్పగానే దాన్ని సాత్వికమైన మనసుతో, సంతోష హృదయంలోనికి చేర్చుకోవాలి. జక్కయ్య కోసం మనం చాలాసార్లు వింటాం. జక్కయ్య ఏం చేశాడు? జక్కయ్య నీవు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పగానే ఏం చేశాడు? ప్రభా అంటే మా ఇల్లు బాగాలేదు, కొంచెం సిరగ్గా ఉంది అని అన్నాడా? వైజాగ్లో ఆ జ్ఞానపురంలో మేము కరపత్రికలు పంచేవాళ్ళం. నేను నా భార్య రోడ్లంటా వెళ్ళి ఇంటికి వెళ్ళి కరపత్రికలు పంచుతున్నాం. ఒక ఆమె మాకు ఎదురుపడింది. ఆమె తన జీవితంలో జరిగిన సందర్భాన్ని చెప్పింది. నాకు ఒక కూతురు, 2 కూతుర్లయ్యా. ఒక కూతురు పెళ్లి చేసేసాను, అంటే ప్రేమించింది ఇంకొక అబ్బాయిని, ఇంకా ఆడికి ఇచ్చేసేసాను. ఇంకో కూతురు ఉంది. ఆ పిల్ల పెరుగుతుంది కానీ మనిషి పెరిగింది కానీ మైండ్ పెరగలేదు. అందరెదురుగానే వాష్రూమ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చిన్నపిల్లల మైండ్ అనమాట. ఏమీ తెలీదు. అంత అజ్ఞానంగా నా అంత ఎత్తుంటుంది. రెండో అమ్మాయి నా అంత ఎత్తుంటుంది. అలా ఎందుకు పుట్టిందో, దేవుడు ఎలా ఎందుకు పుట్టించాడో చెప్పింది. మా ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలంది. సరే వస్తామమ్మా, ఎక్కడ మీలు నడవండి వస్తానన్నాను. అంటదప్పుడు అంటే మా ఇల్లు శుభ్రంగా లేదండి, తర్వాత వద్దురులే. మా ఇల్లు శుభ్రంగా, నీళ్ళు శుభ్రంగా ఉందా లేదా కాదు, ఎలా ఉన్నా చేర్చుకోవాలి దేవుణ్ణి ఫస్ట్. కొంతమంది బాగున్నా వస్తానని చర్చికి అంటారు. బాగున్నా కాదు, ఎలా ఉన్నా రావాలి చర్చికి. దేవుడు మేలు చేసే వస్తానని అంటారు కొంతమంది చర్చికి. మేలు కాదు, ముందు రావాలి. కొంతమంది మా వాడు రసం తీసుకున్నా మా వాడికి పెళ్ళి అయిన తర్వాత అప్పుడు రసం తీసుకుంటానండి. పెళ్ళికి ఏం తీసుకుంటారంటే వీళ్ళు? రచ్చన తీసుకుంటారు. రచ్చన మా వాడికి పెళ్ళి అయితే అప్పుడు నేను రసం తీసుకుంటాను. మళ్ళీ తర్వాత ఏం లింక్ పెడతారు? మా వాడికి కొడుకు పుడితే అప్పుడు తీసుకుంటాను. మళ్ళీ ఇంకో టార్గెట్ ఏమంటారు? ముందు కొడుకు పుట్టాడు కదా, మళ్ళీ కొడుకు పుడితే బాగోదు, కూతురు పుడితే మనవరాలు పుడితే అప్పుడు తీసుకుంటారు రచ్చన. నువ్వు తీసుకుపోయాక నువ్వు ఎంతే నువ్వు. ఇదన్నీ ఏంటిది? సోమరితనం, వాయిదాలు వేయడం. నేను చెప్తున్నాను, ప్రభు చెప్పగానే దానికి మనం లోబడాలి. ప్రభు చెప్పగానే మనం దానికి విధేయత చూపాలి. నేను అన్నాను, అమ్మ మీ ఇల్లు ఎలా ఉన్నా మాకేంటిది,
మీరు ఎలా ఉన్న ఇంట్లో తీసుకెళ్ళి మాకు నో ప్రాబ్లం, అక్కడే ప్రార్థన చేస్తాం. మేమైతే చేదరించుకొచ్చి ఇలేంటి ఇల్లేంటి ఇలా ఉంది, మేము మీకు పరిచర్య చేయడానికి వచ్చాం. ఇల్లు ఎలా ఉన్నా వస్తాం, మీరు ఏది పెట్టినా తింటాం, మీరు అక్కడ ఉండమంటే ఉంటాం, సేవకు అన్నీ సిద్ధపడే వచ్చాం, అన్నీ వదులుకొనే వచ్చాం అని చెప్తే ఆమె అస్సలు ఇష్టపడలేదండి. ఆ రోజు నేను అన్నా, వస్తానమ్మా ప్రార్థన చేసి చిన్న ప్రార్థన వద్దండి వద్దండి అయ్యగారు, మళ్ళీ పిలుస్తానండి అప్పుడు వద్దురుగానండి అన్నది. ఆవిడ పిలవలే. మరొకసారి నేను ఇంటికి వెళ్ళేసరికి ఇంకొక వ్యక్తితో ఇంట్లో కూర్చొని ఉంది ఆమె. నేనే కళ్ళారా చూసా ఆమెను, చాలా బాధపడ్డా. అయినా అలాగే ఇంట్లోకి వెళ్ళా, వాకింగ్ చెప్పడం ట్రై చేశా. ఆడెవడో వచ్చాడు, ఏదో వరుస చెప్పింది, ఏదో అవుతాడని అంది. మేనమామ అవుతాడో ఏదో చెప్పిందండి బాబా, ఏమవుతాడో అన్నది. బావ అవుతాడో చెప్పింది. ఇలా ఆయన లేడు, ఇలా ఆయన ఏమైనా నాకు తెలీదు. ఏ బావ అంది. మేము వెళ్ళేసరికి బావాను ఈవిడి మంచం మీద ఎదురు ఎక్కడ వేసారు, ఏది మఠం వేశారు. కూర్చొని నేను వెళ్ళేసరికి దృశ్యం అది. అయినా అలా ఇంట్లోకి వెళ్ళి వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేశా. ఈ ఉన్నాడు కదా ఎవరో బావ ఉన్నాడు కదా బావ, ఈ బావ అంటాడు వాక్యం నాకు చెప్పు అంటాడు. నన్ను నాకు చెప్పు వాక్యం అన్నాడు. సరే మొదలెట్టా. ఏమని ఏమని ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి సుఖించుదామో అని మీరు వీటి కొరకు చింతపడకండి, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి అని అందుకున్నా నేను ప్రసంగం అక్కడ కూర్చొని. ఈయన అంటాడు ఆగు 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 ఆగు, రాజ్యం ఏది, రాజ్యం ఏది చూపించు, రాజ్యం ఏది అంటాడు. చెప్తున్నాను ఉండు. ఇంకెండ పరలోక రాజ్యమా, చూపించు పాస్టరా చూపించు అన్నాడు. చెప్తాను చూపించు నువ్వు. రాజు 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 తాగిస్తున్నాడు ఇంకేమంటాడు, రాజు ఇక్కడికి మాట రాదడికి, ఇక్కడికి తాగిలోని మాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? ఆడికి నోరు ఎలా తిరుగుతుంది ఆడికే తెలీదు. లేదు అక్కడ దేవుని రాజు ఏమిచ్చిన అన్నాడు. వినండి కంగారు పడకుండా ఉండండి అని చెప్తాను. ఎండే అలా రేజ్ అయిపోయాడు. అప్పటికే ఈవిడి పాస్టర్ గారు మాట్లాడక, పాస్టర్ గారు ఆవిడ మాట ఏమంటాడు, ఆవిడకి ఒకటి ఉంటే ఈవిడికి ఒకటి ఉంటుంది, ఈవిడికి ఒకటి ఉంటే ఆవిడకి ఉంటుంది. ఈవిడికే లేదు భక్తి. ముందెళ్ళినప్పుడే చేర్చుకుని ఉంటే దేవుని కార్యం వారి కుటుంబంలో జరిగేది. అలా దేవుని చేర్చుకుంటా ఉంటే అపవిత్రకు చోటు ఉండేది కాదు, ఏ పాపానికి చోటు ఉండేది కాదు. చిన్న నిర్లక్ష్యం, చిన్న సోమరితనం. మళ్ళీ రండి పాస్టర్ గారు పెద్ద పెద్ద కేకలేసాడు నా మీద. మీరు పాస్టర్లు అలాంటి వాళ్ళరా ఎలాంటి వాళ్ళరా అబ్బో, ఇక తిట్టాడు, అలా తిట్టాడు. ఇక మనకు అలవాటే కదా, మీకు అలవాటే కదా. ముందు మనం చెప్తాం, నా యాంగిల్లో నేను చెప్తాను, ప్రేమగా చెప్తాను, ఇలా గద్దించేస్తాను. ఇక తిట్టేశారనుకో కాముగా దేవుని స్తోత్రం గాడ్ బ్లెస్ అని వచ్చేస్తాను. ఎందుకంటే మనం చేయాల్సిన ప్రయత్నాలు ఖచ్చితంగా మనం చేయాలి. ముందు మంచిగా బాబు నాన్న జోలాలి జోలాలి అని చెప్తాం. అడు నేను విన్నాను, విన్నాడంటా నువ్వు, జాగ్రత్త ఎట్టకారంగా ఉందా నీకు, మళ్ళీ దేవుడు అంటే ఎట్టకారంగా ఉంది, భయం లేదు నీకు, జాగ్రత్త అని చెప్తాం. ఏంట్రా నువ్వు అనడంకో, సరే ఓకే ప్రైజ్ లాడ్ సరే మేము తగ్గించుకుంటాను ఉండు. నేను కోపపడతానండి, నిజం కోపపడాలి కూడా. ఎందుకో తెలుసా, దేవుడు చెప్పాడు కోపపడాలి, అంతేగాని ఆడు ఏంట్రా అనగానే నువ్వేంట్రా అని నీకు పైకి లేపకూడదు. అది గద్దించాలి. ఏం చేయాలా, గద్దించాలి. గద్దింపుగా వాళ్ళు లోబడిపోయారు అనుకో, దేవునికి స్తోత్రం ప్రైజ్ ది లార్డ్. లేదనుకో మేము ఏం చేయాలా, వెనక్కి వచ్చేయాలి. అంతేగా నీ అంత తేలుతానురా, నీ గురించి దేవుని దగ్గర ఎడతానురా, నేను లేపేస్తానురా అనకూడదు. ఇక నేను అందుకని నేను కాముగా వచ్చేసా. ఇప్పటికీ వాళ్ళ జీవితం ఏమైందో నాకు తెలియదు. నేను చెప్తున్నా, సోమరితనమును విడిచిపెట్టేయాలి. సోమరితనం వల్ల ఈ రోజున పవిత్రతను కోల్పోయి, యథార్థతను కోల్పోయి, ప్రార్థన జీవితమును కోల్పోయి, నీతిని కోల్పోయి, ఆసక్తిని కోల్పోయి, భక్తిని కోల్పోయి, ఈ రోజున నీవు అట్టడుగు స్థితికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? 10 మంది చేత ప్రశ్నింపబడడానికి గల కారణం ఏంటి తెలుసా? నీలో పనిచేస్తున్న సోమరితనం. ఇప్పుడు ట్రైన్ మొత్తం చూసినోడు
ఇంకా కాలు మీద కాలు వేసి అలా దజ్జ కూర్చుంటాడా? ఇంకా కంఫర్ట్ కూర్చోడానికి వెతుక్కుంటాడా? ఏం చేస్తాడు? చెప్పాలి. సిద్ధపాటు లేకపోతే అలాగే ఉంటుంది. కనుక ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మన దినముల పరిమాణము క్షణమాత్రమే. చూడండి, లూకాసు వార్తలోనే మనం చదువుకున్న లేఖన భాగంలో 12వ అధ్యాయము 42వ వచనం. ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి దేవుడు వచ్చేసరికి ఎలా ఉండాలి? నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచునుట కనుగొను నా దాసుడు ధన్యుడు. అంటే ప్రభు వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలంటున్నాడు దేవుడు? ఒకటి, సిద్ధపడి ఉండాలి. రెండవది, సోమరితనమును విడిచిపెట్టి చురుకు కలిగి ఉండాలి. మూడవది, నమ్మకత్వము కలిగి బ్రతకాలి. దేవుడు వచ్చేసరికి ఎలా బ్రతకాలి? నమ్మకత్వానికి మారు పేరు ఎవరండి? చెప్పండి. తెలుసు కదా మీకు. మోషే. సంఖ్యాకాండంలో రాయబడి ఉంది, చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 12:7. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రభువే సాక్షాత్తు మోషే కొరకు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకస్తుడు అంటే ఏంటి? చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తాడు నమ్మకస్తుడు. మనము ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని పని విషయంలో నమ్మకంగా ఉండాలి. భక్తి విషయంలో నమ్మకంగా ఉండాలి. ప్రార్థన జీవితం విషయంలో నమ్మకంగా ఉండాలి. పరిశుద్ధ జీవిత విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన ప్రతి పని విషయంలో కూడా మనం నమ్మకం కలిగి ఉండాలి. ఆయన వచ్చే వరకు నమ్మకత్వం కాపాడుకోవాలి. ఒక్కసారే కదా అని నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. చాలామంది ఒక్కొక్కసారి నమ్మకత్వాన్ని కోల్పోతూ ఒక్కసారే కదా అని అంటారు. చాలా తప్పది. ప్రతి క్షణం మన నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. మన యథార్థ జీవితాన్ని కాపాడుకోవాలి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నా ఇల్లంతటిలో, ఎవరింట్లో? నీ ఇంట్లో కాదు, నా ఇంట్లో కాదు. ఎవరింట్లో? దేవుని ఇంట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడండి మోషే. అది మామూలు సాక్ష్యం కాదు. అంటే ఎంత నమ్మకత్వమును కాపాడుకున్నాడు తన జీవితంలో. మన మాటలో నమ్మకత్వం, మన ప్రవర్తనలో నమ్మకత్వం, మనం చేసే ప్రతి పనిలో నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. నిజం. ప్రతి విషయంలో నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. నేను అందుకే ఎదుటి వారికి ఇవ్వాల్సిన ఒక్క రూపాయి అయినా సరే ఖచ్చితంగా లెక్క కట్టిచ్చేస్తాను. నిజం. ఒక్క రూపాయే కదా అని అనుకొని చాలామంది అంటారు, బాబా రూపాయి కూడా ఇచ్చేయాలండి. కొట్లో కొన్నిసార్లు చిల్లర తక్కువైంది అనుకో, తర్వాత ఇద్దరులేండి, నీ రూపాయిని ఏమైందండి అని అంటారు. ప్రత్యేకించి బండి ఆపి గుర్తుపెట్టుకొని మరి ఇచ్చేస్తాను. వాళ్ళు అంటారు, రూపాయి కూడా ఇచ్చేయాలండి అంటే నేను ఒకటే చెప్తాను, అమ్మా నేను నా దేవుని ఎదుట నమ్మకస్తుడిగా ఉండాలి. ప్రతి మాట విషయంలోనైనా, దేవుడు నాకు ఇచ్చిన ధనం విషయంలోనైనా, నా ప్రవర్తన విషయంలోనైనా ఎలా ఉండాలి? నమ్మకత్వం కలిగి ఉండాలి. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఏ ఒక్క రూపాయి ఎవరిది నా దగ్గర అస్సలు ఉంచుకొని, ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా గుర్తుపెట్టుకొని మరి నేను ఇచ్చేస్తాను. మొన్న ఇక్కడే 100 రూపాయలు ఒక ఆమె పడేసుకుని వెళ్ళిపోయింది. ఆమెకు ఫోన్ చేసి, అమ్మ నువ్వు 100 రూపాయలు పడేసుకున్నావు, ఇక్కడ ఉన్నాయి అంటే వాళ్ళ కూతుర్ని పంపిస్తే ఆమె చేతికి ఇచ్చేసాను. ట్రైన్లో కొన్నిసార్లు నాకు డబ్బులు కనబడతా ఉంటాయి. నేను ఆ డబ్బు చేత్తో కూడా ముట్టుకోను. యథార్థంగా నేను చెప్తున్నా, అస్సలు సమస్య లేదు. నా ప్రక్కన ఎవరైనా ఉంటే తీయండి అంటారు. నేను అంటాను, నాది కాని వస్తువు నేను ముట్టుకోను. నేను మీకు ఇంకో విషయం చెప్పనా? ప్రక్కవారి కరివేపాకు చెట్టు రబ్బ ఆకు కూడా కోయను నేను. నిజం చెప్తున్నా.
అంటే మీరు కొయ్యొద్దని కాదు, స్వతంత్రతను బట్టో లేకపోతే బంధుత్వాన్ని బట్టో కోసుకోవడంలో తప్పేం లేదు. కానీ నేను నా విషయం చెప్తున్నా. కావాలి అంటే నేను అడిగి తీసుకుంటా. అసలు అడిగే వరకు కూడా వెళ్ళలేను. ఒక పచ్చిమిరపకాయ కూడా ఎవరిని అడగను. అంటే నా తీర్మానం అది. మిమ్మల్ని అడగొద్దని కాదు, నా తీర్మానం చెప్తున్నాను. నా తీర్మానం చెప్తున్నా. ఒకవేళ నా భార్య ఏమన్నా నేను ఒకటి చెప్తాను. ఏమంటే అక్కడ జాంకాయ కోయొచ్చు కదండి, మామిడికాయ కోయొచ్చు కదండి. నేను ఒకటి చెప్తా, నాన్న ఆ చెట్టు మనదే కాదు, ఈ జామ చెట్టు మనదే కాదు. మనది కానిది ఏదైనా సరే అది మనము అస్సలు ముట్టుకోవద్దు. ఇక్కడ ఎవరు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తారు? ఒకప్పుడు మామిడి పళ్ళు ఎర్రగొట్టేసాం కొడితే మరి మామిడి పండు పడటమే, కొట్టడమే, దులిపేసాం. ఏ చెట్టు దొరికితే వేసేయడమే రాయి కొట్టెలు లాగేది, మామిడికాయలు వేసుకొచ్చేసేవాళ్ళు ఇంటికి. ఇక ఏదైనా మందే. కానీ నేను ఒకటి తీర్మానం, ప్రతి విషయంలో నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. నేను ఒకవేళ తప్పు మాట్లాడే నేను ఒప్పేసుకుంటాను. ఒకవేళ అసలు అబద్ధం నా నోట రానివ్వను. నా యొక్క భావం ఎప్పుడో ఒకటే, అబద్ధం మాట్లాడిన రోజున చచ్చిపోవాలంతే నేను. అంతే అలాగే బ్రతకాలి. ఒకవేళ నోరు జారిపోయి తెలియకుండా కొన్నిసార్లు గుర్తులేక అబద్ధం మాట్లాడినా, గుర్తొస్తే కనుక నేను చెప్పింది తప్పు, నేను మర్చిపోయి మీకు అబద్ధం చెప్పాను, మర్చిపోయి లేని మాట చెప్పాను, కానీ ఇది అని ఒప్పేసుకుంటాను. ఎందుకో తెలుసా? ప్రతి విషయంలో మనం నమ్మకత్వం కలిగి ఉండాలి. నిజం. ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు, ఆయన దగ్గరగా ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, ప్రభా నా దినముల పరిమాణం ఎంతో నాకు చెప్పయ్యా. నువ్వు చెప్తే నేను సిద్ధపడ్డానికి ఉంటుంది, నువ్వు చెప్తే నేను సోమరితనం విడిచిపెట్టి చురుకుగా నీ ఎదుట నిలబడ్డానికి ఉంటుంది, నువ్వు చెప్తే నా నమ్మకత్వాన్ని కాపాడుకోవడానికి ఉంటుంది. నమ్మకత్వం కలిగి బ్రతికిన వాడు దావీదు ఒకానొక రోజు అపనమ్మకమైన పని చేయలేదా? అందుకంటాడు, అయ్యా నేను అపనమ్మకంగా బ్రతకూడదయ్యా, నా దినం ఎప్పుడు చెప్పు, నీ ఎంతకాలం బ్రతుకుని చెప్పి, ఎన్ని రోజులు ఉంటానని చెప్పిన ఆయన. ఒకవేళ చెప్తే బాబు నీకు రేపే అంటే వెంటనే రెడీగా ఉంటాను. ఎలా ఉంటాను? మన దినముల పరిమాణం మనం తెలుసుకుంటే మనం ఎలా ఉంటామో సిద్ధపడి ఉండాలి. రెండవది చెప్పండి, సోమరితనం విడిచిపెట్టాలి. తర్వాత నమ్మకత్వం కలిగి ఉండాలి. నాలుగవది అక్కడే పక్కనే రాయబడింది, నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడు. ఎవరండి? నమ్మకత్వమే కాదు, బుద్ధి కలిగిన వారిగా మనము బ్రతకాలి. ఎలా బ్రతకాలండి? బుద్ధి కలిగిన వారిగా బ్రతకాలి. బుద్ధిహీనులుగా మనం బ్రతకూడదు. అర్థమవుతుందా? బుద్ధి కలిగిన వారిగా అంటే ఏంటి? బైబిల్లో సామెతల్లో ఒక మాట రాయబడింది, బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి దాగుకొనును అని రాయబడి ఉంది. బుద్ధిమంతుడు ఏం చేస్తాడండి? ఆపద వచ్చుట చూచి దాక్కుంటాడు. బుద్ధిహీనుడు తాగితే క్యాన్సర్ వస్తుంది, ఏడ్చా పట్రా నేను తాగేస్తా. సునామీ వచ్చేస్తున్నారు బయట, సునామీయా నేను ఎదురెళ్ళిపోతా. వీళ్ళు ఏమంటారు? బుద్ధిహీనులు. దేవుని రాకడ వచ్చేస్తుందనేసరికి అది వినగానే బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? దాగుకుంటాడు, అలర్ట్ అవుతాడు. ఏమవుతాడండి? సిద్ధంగా ఉంటాడు. నాలుగవది బుద్ధి కలిగిన వారిగా మనము ఉండాలి. ఐదవది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి 45వ వచనం. అయితే ఆ దాసుడు తన యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, ఎలాగా? మనము క్రైస్తవులమైన మనము మత్తుగా ఉండాలా, మెలకు కలిగి ఉండాలా? చెప్పండి. మెలకువ. ఏం కలిగి ఉండాలి? మెలకువ. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట, 5వ మాట ఏంటంటే మెలకువ కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? మెలకువ కలిగి ఉండాలి. ట్రైన్ వచ్చేస్తుంది, మరి కొద్దిసేపట్లో అనగానే దిండేసుకొని దుప్పటి ముసుకెట్టుకుని పడుకో, మరి ఏం చేస్తాం? మెలకువగా ఉంటాం. ఎలా ఉంటాం? అప్పుడు నిద్ర వస్తున్నా కాసేపు తల గింజుకున్నాం, ముఖం కడుక్కున్నాం, అవునా? నిలబడో, ఏం చేస్తాం? మెలకువ కలిగి ఉంటాం. ఎందుకని? మనం ఇలా కునికామా, ట్రైన్ వచ్చి లాగుతుంది, జనాలను ఎక్కించుకుని అలాగా
వెళ్ళిపోతుంది. ఈలోపు నువ్వు లేచిన తర్వాత అమ్మ ట్రైనా అంటే అది మళ్ళీ వెనక్కే రాదు. ట్రైన్లు ముందుకు వెళ్తాయి తప్ప వెనక్కే రావు. ఒకవేళ ముందుకెళ్ళి ట్రైన్ వెనక్కి వచ్చిందా, ముందుకు వచ్చి ట్రైన్లు దీన్ని కుదుతాయి. అవునా? ఐదవది దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మెలకువ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? మెలకువ అంటే ఏంటి చెప్పండి? అక్కడ ముందే వ్రాయబడి ఉంది. ఏమని తెలుసా? చూడండి, దాసులను నేను మళ్ళీ 45 వచ్చిన మళ్ళీ చదువుతాను. అయితే ఆ దాసులు ఆ యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని, ఆయన ఎప్పుడో వస్తాలేరా, ఇప్పుడే రాళ్లే, చాలా లేట్ అయిపోయేలా కనబడుతుంది, కానీ సరే మన పని అయితే మనం చేసుకుందాం అని చెప్పి దాసులను దాసీలను కొట్టి తిని త్రాగుచు. అంటే ఏంటి? ఈ జీవన సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని తిని త్రాగి ఇష్టానుసారంగా బ్రతికి వచ్చినప్పుడు చూద్దాంలే, ఇంకా టైం ఉందిలే, ఆయన వస్తానని చెప్పాడని ఇంకా రాలేదులే, ఆయన వచ్చేసరికి చాలా టైం పడుతుందిలే, ఆయనకి ఒక దినము 1000 సంవత్సరాల్లో ఉంటుందిలే, ఒక దినం ఒక యుగంలో ఉంటుందిలే, ఆయన వచ్చేసరికి చాలా సమయం అయిపోతుందిలే అని చెప్పి తిని త్రాగి మెలకువగా ఉండడం అంటే ఏంటి తెలుసా? ఒకటే దానికి నిర్వచనం చెప్తున్నాను. ప్రతి దినము పరలోకం వైపు చూడడమే. దేని వైపు చూడడం? పరలోకం వైపు చూడడమే. ప్రభు రాకడ కొరకే కనిపెట్టడం. ఎప్పుడు? ప్రతిదినం. ఎప్పుడండి? ప్రతిదినం. దేనికోసం కనిపెట్టడం? ప్రభు రాకడ కొరకు కనిపెట్టడం. చిన్నప్పుడు నాకు బాగా కొన్ని పాటలు హృదయంలో నాటుకుపోయినాయి. ఆ పాటలు వింటా ఉంటేనే అమ్మో దేవుని రాకడ వచ్చేస్తుందేమో, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా. చప్పట్లు కొట్టండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. ఆ పాట నా చిన్నప్పుడు పాడుతూ ఉంటే ఆ చిన్నతనంలోనే నాకేమనిపించింది తెలుసా? అమ్మో యేసే వచ్చేస్తున్నాడంట, భూలోకంలో అందరిని తెలుసుకుంటాడంట, ప్రతి ఒక్కరి సంగతి తెలుసుకుంటాడంట, 1000 ఏండ్లు భూమి మీద శ్రమలంట, 1000 ఏండ్లు పరలోకంలో విందంట. అయ్యి బాబోయ్ శ్రమలు వచ్చేస్తాయా దేవుని రాకడ వచ్చిన తర్వాత? బాబోయ్ శ్రమల కాలం మనం ఎలా ఉంటాం? చిన్నతనంలోనే నాకు అలాంటి ఆలోచనలు వచ్చేసి నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఎప్పుడు మెలకువగా ఉండాలి. అమ్మో దేవుని కడబోర ఎప్పుడు మ్రోగుతుందో, దేవుడు ఎప్పుడు వచ్చేస్తున్నాడో, ఆయన మేఘారూరుడే ఇదిగో వచ్చేస్తున్నాడు, అయిపోయి అదిగో ఆయన దర్శనం, ఆయన ప్రత్యక్షత అతి సమీపంగా ఉంది, పరలోక రాజ్యం వచ్చేస్తుంది. అలంకరింపబడి పెండ్లి కుమార్తె కొరకు అలంకరింపబడినటువంటి వధువు కొరకు యెరూషలేము, నూతన యెరూషలేము అలంకరించబడి వచ్చేస్తుంది భూమి మీదకి అని ఎప్పుడు మనం మెలకువగా ఆ దర్శనాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. ఇది మెలకువగా ఉండడం అంటే. అంతేగాని ఆయన రేపు వస్తాను, ఈరోజు నేను చేయాల్సింది నేను చేసేస్తాను, ఆయన వచ్చే సంవత్సరం వస్తాను, ఈ సంవత్సరం నేను చేయాల్సింది నేను చేసేస్తాను. ప్రతి దినము ఎక్కడున్న దేవుని రాకడే మన దృష్టిలో ఉండాలి. ఆ మెలకువతో మనం ఉండాలి. ఆ మెలకు మనకు లేకపోతే కనుక ఎంతసేపు మన మనసు భూమి మీదే ఉంటుంది. ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? మెలకువ కలిగి ఉండాలి. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు చెప్పయ్యా, నువ్వు చెప్తే నేను సిద్ధపడడానికి నాకు అవకాశం ఉంటుంది, నువ్వు నాకు తెలియజేస్తే సోమరితనమును విడిచిపెట్టడానికి అవకాశం ఉంటుంది, నీవు నాకు తెలియజేస్తే నా నమ్మకత్వమును కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది, నీవు నాకు తెలియజేస్తే బుద్ధి కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది, నీవు నాకు తెలియజేస్తే మెలకువ కలిగి బ్రతకడానికి అవకాశం ఉంటుందయ్యా. ఈ మధ్యాహ్నం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇదిగో దేవుని రాకడ సమీపముగా ఉంది, ఆయన ఏ దినం వస్తారో మనకి తెలీదు, మన ఆయుష్ ఆవిరి వంటిది అని బైబిల్లో రాయబడి ఉంది. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే
ఆవిరి వంటిదని దేవుడు చెప్తున్నాడు. ఈ క్షణమే మనది, మరుక్షణం మనది కాదని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మీ దినముల పరిమాణం మీరు తెలుసుకోండి. మీ దినముల ప్రమాణం ఎంతైనది ప్రభు చెప్తున్నారు, క్షణం మాత్రమే. కాబట్టి సిద్ధపడండి, మెలకువ కలిగి ఉండండి. ఇదిగో సుఖమును విడిచిపెట్టండి, చురుకు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి, నమ్మకత్వమును కాపాడుకోండి, దేవుని రాకకై సిద్ధపడండి. ప్రభు ఏ గడిన వస్తారో, ఏ సమయమున వస్తారో ఎవరికిని తెలీదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీ దినముల పరిమాణము క్షణ మాత్రమే, క్షణ మాత్రమే. కాబట్టి సిద్ధపడు. ప్రభు అంటున్నారు, సిద్ధపడు, సిద్ధపడు, మెలకు కలుగుండు. ఇదిగో నా కొరకే వేగిరపడు, సోమరితనమును కనపరచుకో, నమ్మకత్వం కలిగి జీవించు, బుద్ధి కలిగి బ్రతుకు అని దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మాటలు మనం విందాం. మన దినముల పరిమాణము చాలా చిన్నదని, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదని గుర్తిద్దాం. సిద్ధపడదాం, మెలకు కలిగి ఉందాం, నమ్మకత్వాన్ని కాపాడుకుందాం, బుద్ధి కలిగి జీవిద్దాం. అట్టి కృప దేవుడి మధ్యాహ్నం మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఫలింపచేయును గాక. ఆమేన్.